రాత్రి అడుగుతుంటే God gave me the message. So I finished at 3 o'clock. ఇప్పుడు నేను అంతా చెప్పడానికి టైం లేదు. I got 8 points. But today maybe 4 points. సగం మెసేజ్. సో అన్ని సగంలో ఉన్నాం మనం. ప్రార్థన చేయాలి మీరు గట్టిగా పూర్తిగా చెప్పాలని. ఎందుకంటే ప్రకటన గ్రంథం కూడా మనం మొదలుపెట్టి సగంలో వదిలేసాం, ఇంటర్వెల్ అయింది. ప్రకటన గ్రంథం 11 అధ్యాయాలు పూర్తి అయిపోయినాయి. ఇంకొక 11 అధ్యాయాలు ఉన్నాయి, ఇంటర్వెల్ అయిందన్నాను. అది మరి మొదలుపెట్టేలా ప్రార్థన చేయండి. 4 నెలలు నడిపించాము. 11 అధ్యాయాలు, 4 months. బ్యూటిఫుల్. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, వెరీ వండర్ఫుల్ టైం. సో ప్రార్థన చేయండి. దేవుని చేత త్వరలో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు నేను చెప్పే అంశాలు 4 విషయాలు త్వరగా. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద ఓపెన్ టామ్. తెరవబడిన సమాధి వలన మనకి కలిగిన ఆశీర్వాదం, అంటే యేసుక్రీస్తు తిరిగి లేచట వలన మనకి కలిగిన మొదటి ఆశీర్వాదం. చూడండి, యేసుక్రీస్తు తిరిగి లేచట వలన మనకి కలిగిన మొదటి ఆశీర్వాదం. రోమన్స్ చాప్టర్ 4:25. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడెను. యేసుక్రీస్తు ఎందుకు లేపబడ్డాడు? ఆశీర్వాదం మనకి ఆయన లేపబడడం వల్ల యు అండ్ మీ బికమ్ రైచియస్, నీతిమంతులం అయిపోయాం. దేవుడు నిన్ను నన్ను నీతిమంతులుగా చేయడానికి, నా పాపము నుండి విడిపించడానికి, నన్ను రక్షించడానికి. అర్థం చేసుకున్నారు మీరు? ఒక మాట చెప్పనా మీకు? ఒకవేళ కానీ టుడే, ఈ రోజే కానీ లేకపోతే దేర్ ఇస్ నో క్రిస్టియానిటీ, క్రైస్తవత్వం అక్కర్లా. ఈ రోజే కానీ లేకపోతే, యేసు ప్రభువే కానీ లేపబడకపోతే మనం ఇంకా పాపాత్ములుగానే ఉంటాం. యేసు ప్రభు శిలువ మీద మరణించి రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడ్డం వల్ల మన పాపాలు పోలా. ఆయన తిరిగి లేకపోతే నీతిమంతులుగా అవ్వలేము. సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ టుడే. ఇది కార్నర్ స్టోన్ మాట. క్రిస్టియన్స్కి ఇది కార్నర్ స్టోన్, ఇది మూలరాయి. దీని మీదే మన బేస్ నిలబడతాం. యేసు ప్రభు తిరిగి లేచు. అందుకే వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్రిస్మస్. క్రిస్మస్ కానీ ఇంపార్టెంట్, బట్ పీపుల్ సెలబ్రేట్ మోర్ క్రిస్మస్ దెన్ ఈస్టర్. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ని ప్రాముఖ్యంగా ఎంచుకోవాలి. బట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దెన్ క్రిస్మస్. టుడే డే, ఈ రోజు కానీ లేకపోతే మనం నీతిమంతులంగా చేయబడలేం. లేపబడకపోతే మనము నీతిమంతులంగా తీర్చడానికి ప్రభువు లేపబడ్డాడు. ఒకవేళ ఆయన లేపబడకపోతే మనం అనీతిమంతులంగానే ఉంటాం, అంటే మనం పాపాత్ములుగానే మిగిలిపోతాం. యూ విల్ బి ఎ సిన్నర్. నువ్వు ప్రభుని విశ్వసించినప్పటికీ కూడా, ఈవెన్ దో యు బిలీవ్, అంటే విశ్వసించిన వాళ్ళు మాత్రమే నీతిమంతులు అవుతారు, అందరూ నీతిమంతులు అవ్వలేరు. కానీ దేవుడు నిన్ను నీతిమంతులుగా తీర్చడానికి విశ్వసించడం బట్టి, బికాస్ యూ బిలీవ్ ఇన్ జీసస్. అకార్డింగ్ టు రోమన్స్ చాప్టర్ 3:24లో, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు, అక్కడ రాసింది, కాబట్టి నమ్మువారు, దోస్ హూ బిలీవ్ ఇన్ జీసస్, నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసును విమోచన ఉచితంగా, ఫ్రీగా నీతిమంతులుగా దేవుడు తీర్చాడు. యు అండ్ మీ ఆర్ కాల్డ్ రైచియస్ పీపుల్. నీతిమంతులుగా మనం తీర్చబడాలి. కానీ ఆ నీతిమంతులుగా నిర్ధారణ అయింది, అష్యూర్డ్ అయింది, అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ త్రూ హిస్ రిజరక్షన్. అండ్ పునరుద్ధానమే కానీ లేకపోతే మనం నీతిమంతులుగా తీర్చబడాలి. మన పాపంలో నాశనం అయిపోతుంది. ఈవెన్ దో యూ బిలీవ్, అంటే దాని అర్థం మన విశ్వాసం వేస్ట్ అని అర్థం. ఒకవేళ కానీ యేసు ప్రభువే కానీ ఇవాళ లేచి ఉండకపోతే మన విశ్వాసం అంతా వ్యర్థమే. యువర్ ఫెయిత్ ఈస్ వెయిన్. మనం చెప్పాను కదా, నేనని 3 గంటల వరకు చదివానని, నా చదువు అంతా వేస్ట్. అంటే అర్థం, ఇప్పుడు ప్రసంగం చేయడం వేస్ట్, నేను మీకు ప్రకటించడం వేస్ట్, ప్రభు గురించి సాక్ష్యం చెప్పడం వేస్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్ ఇఫ్ టుడే ఈజ్ నాట్ దేర్. అది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మనం 17వ వచనంలో మనం చూస్తాం. 1 Corinthians chapter 15:7. Don't open your Bibles, okay? Write it down so that you can look into the screens. A screens మీద చూడండి, so that you don't waste time, okay? మీరు మన కింద చూసి పైన చూసి కాకుండా write down the message, write down the points so that you go home, ఇంటికి వెళ్ళి
మీరు దాన్ని మెడిటేట్ చేయండి. యూ గెట్ మోర్ నాలెడ్జ్. దేవుడు ఇంకా మీకు మీ మనోనేత్రాన్ని తెరిచి మీకు అర్థం చేయిస్తాడు. ఇట్స్ ద హోలీ స్పిరిట్ దట్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. పరిశుద్ధాత్ముడు మీకు ఎక్స్ప్లెయిన్. బైబిల్ చెప్తుంది క్రీస్తు లేపబడని ఎడలా, అది యేసు ప్రభు గాని లేపబడకపోతే టుడే దెర్ ఇస్ నో రిజరక్షన్, మీ విశ్వాసం వ్యర్థం. మీ విశ్వాసం వ్యర్థం. ఎందుకని? మీరు ఇంకా నీతిమంతులు కావాలి. మీరు ఇంకా పాపములోనే ఉండి నాశనం అయిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. ఈ రోజు కానీ యేసు ప్రభు లేపబడకపోతే, అందుకని టుడే ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు మాత్రమే కాదు, ఈ రోజును పురస్కరించుకొని ప్రతి సండే వి సెలబ్రేట్ రిజరక్షన్. అందుకని ప్రతి సండేని ఏమంటారు తెలుసా? రిజరక్షన్ సండే అంటాం. పునరుద్ధానపు ఆదివారం. ప్రతి సండే మనకి పునరుద్ధానపు ఆదివారం. ఈ ఆదివారం మాత్రమే కాదు, ఈస్టర్ ఆదివారం మాత్రమే కాదు. అందుకని టుడే ఇస్ వెరీ ఇంపార్టెంట్. వి సెలబ్రేట్ ఎవ్రీ సండే ద రిజరక్టెడ్ క్రైస్ట్. ప్రతిరోజు పునరుద్ధానుడైన యేసుని, పునరుద్ధానపు ఆదివారం యు సెలబ్రేట్. ప్రభువుని మనం ఆరాధిస్తాం, ప్రభువుని మనం ఘనపరుస్తాం. అందుకని దేవుడి కృపను బట్టి ప్రతి సండే యు పార్టేక్ ఇన్ ద హోలీ కమ్యూనియన్. పరిశుద్ధమైనటువంటి దేవుని బలలో మనం పాలు పంపులు పొందడానికి. సరే, బికాజ్ యు రిమెంబర్ హిస్ డెత్. ప్రతి సండే యు రిమెంబర్ హిస్ రెజరక్షన్. ఆయన పునరుద్ధానాన్ని కూడా గుర్తు చేసుకుంటాం. ఆయన మన కొరకు చనిపోబడ్డాడు, ఆయన నలగొట్టబడి సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. అది అప్పుడు మనం పార్టేక్ చేసి ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం భోంచేద్దాం. ఇప్పుడు కొద్ది నిమిషాలు తర్వాత వాక్యం అయిన పద యు గోయింగ్ టు పార్టేక్ ఇన్ ద హోలీ కమ్యూనియన్. బిఫోర్ యు పార్టేక్ ఇన్ ద హోలీ కమ్యూనియన్, పరిశుద్ధమైన ప్రభు బలలో పాలు పంపులు పొందక ముందు మన జీవితాన్ని మనం ఎగ్జామిన్ చేసుకో. డోంట్ ఎగ్జామిన్ అదర్స్. ఇతరులను ఎగ్జామిన్ చేసుకో, నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. ఒక డాక్టర్ తను దాన్ని పరీక్ష చేసుకోడు. ముందు ఎవరిని చేస్తాడు? సెటోస్కోప్ తీసుకొని పేషెంట్ని పరీక్షిస్తాడు. కానీ ఇక్కడ మనం ఎవరు డాక్టర్లను కాదు. ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేయాలి? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం పక్కోడిని పరీక్షిస్తాం. పక్కోడిని పరీక్షించడానికి టైం కాదు ఇది. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నేను ఎలాగున్నాను? క్రీస్తే కానీ లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థం, వేస్ట్. మన ప్రసంగం వేస్ట్. 14th అదే చాప్టర్లో 14th verse 15-14 మనం చదువుతాం. అక్కడ రాసింది, దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు కానీ లేపబడని ఎడలా, యేసు ప్రభు కానీ లేపబడకపోతే మేము చేయు ప్రకటన వ్యర్థం. మేమంటే పౌలు. మేము చేసే ప్రీచింగ్, ప్రసంగం. అందుకే అన్నాను నా ప్రసంగం వేస్ట్గా. నేను ఎంత కష్టపడి చదవాల్సిన అవసరం లేదు. నో నీడ్. ప్రసంగం వ్యర్థం. ఇవాళ దేవుని బిడ్డలమైన మనం అంటే ఇది టుడే ఇస్ వెరీ ఇంపార్టెంట్. రిజరక్షన్ సండే. క్రీస్తే కానీ లేపబడని ఎడల మేము చేయి ప్రకటన వ్యర్థం, మీ విశ్వాసం వ్యర్థం. ఓపెన్ ఎందుకు చేశారు? ఆ డోర్స్, విండోస్ ఎందుకు ఎవరు క్లోజ్ ద విండో? వెనకతల నుంచి. దేవుని బిడ్డలమైనటువంటి మనం క్రీస్తు లేపబడని ఎడల మేము చేయి. మీరు కట్టనేయండి సార్, కూర్చోండి. మేము చేయి ప్రకటన వ్యర్థం, మీ విశ్వాసం వ్యర్థం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్నిసార్లు చెప్తున్నాడో చూడండి, వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఎవ్రీథింగ్ ఈజ్ వెయిన్ 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 వెయిన్, వేస్ట్. ఇందాకేమో ఇక్కడ విశ్వాసం వ్యర్థం అన్నాడు. ఇందాక మనం చదివాము 15 అధ్యాయం 17 వచనంలో కూడా అక్కడ రాసింది, క్రీస్తే కానీ లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థం. వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఎవ్రీథింగ్ వేస్ట్. 15 అధ్యాయము 15 వచనం మనం అంటే ఈ సాక్ష్యం నిజం కాదు అంటే ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోండి. టుడే ఈ రోజే లేకపోతే ప్రసంగాలు లేవు, వాక్యం లేవు, చర్చకి వెళ్ళకల్లా, దేవుని స్తుతించకల్లా, నథింగ్, ఎవ్రీథింగ్. టుడే ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన దేవుడు మనకి అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు నీతిమంతుడివి, నీకు హోప్ ఉంది, నిరీక్షణ ఉంది. సో ఈ దేవుని బిడ్డలైనటువంటి మనం మన విశ్వాసం వ్యర్థం అయిపోతుంది. అందుకే ఇప్పుడు మనం ఎలా బ్రతకాలి? మరి క్రీస్తు లేపబడ్డాడు కనుక నీ లైఫ్ నా లైఫ్ ఎలా ఉండాలో విశ్వసించిన మనం జీవితం ఎలా బ్రతకాలా? యు హావ్ టు లివ్ ఎ న్యూ లైఫ్. యాజ్ ఎ క్రిస్టియన్ ఆర్ యు లివింగ్ ఎ న్యూ లైఫ్? కొత్తగా జీవిస్తున్నారా మీరు? ఆర్ యు స్టిల్ లివింగ్ యువర్ ఓల్డ్ లైఫ్? పాత జీవితాన్ని రోత కంపు కొట్టే పాప బ్రతుకునే బ్రతుకుతున్నారా? దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ యువర్ లైఫ్. సమ్ పీపుల్ నో చేంజ్. ఎంతమంది దేవుడిని నమ్ముకోకముందు ఎలా ఉన్నారో దేవుడిని నమ్ముకున్న తర్వాత కూడా అలాగే ఉన్నారు. వాట్ చేంజ్ డిడ్ హ్యాపెన్?
నీతిమంతుడు ఎలా చెప్తాను నేను? జక్కయ్య దేవుడి దగ్గరికి రాకముందు డబ్బు మీద ఆశపడు. హి వాజ్ ఎ వెరీ చీప్ ట్యాక్స్ కలెక్టర్. ఆయన చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. హి వాజ్ ఎ చీటర్, మోసగాడు, అన్యాయస్తుడు. అతని జీవితాన్ని బట్టి ప్రజలెవరూ సంతోషించాల. ఎవ్రీవన్ ఈజ్ అన్హ్యాపీ. ప్రతివాడు అతను ఒక పేరు పెట్టారు, పాపిగాడు అని. మరి పాపిగాడు, పాపి. యేసుప్రభు వారి ఇంట్లోకి వెళ్ళడం వల్ల కూడా దే నాట్ హ్యాపీ. పాపిగాడు ఇంటికి ఎందుకు వెళ్ళారు? ఆ ఇంటికి వెళ్ళాలా చాలా కోపం వచ్చేసింది. ప్రజలందరికీ హ్యాపీగా లేదు. అండ్ దట్ వాజ్ హిస్ లైఫ్ బిఫోర్ క్రైస్ట్. యేసుప్రభు దగ్గర రాకముందు పాత జీవితం అది. అన్యాయస్తుడు, లోకస్తుడు, డబ్బుల మీద ఆశపరుడు. ఎప్పుడైతే జీసస్ ఆయన దగ్గరికి వచ్చాడు, జక్కయ్య త్వరగా రా అని అన్నాడు. జక్కయ్య ఇంటికి ఎప్పుడైతే యేసుప్రభు వెళ్ళాడు, జక్కయ్య ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది, మార్పు వచ్చేసింది. అది నీ జీవితంలో దేవుడు కోరుకుంటుంది. నిన్ను రక్షించింది ట్రాన్స్ఫర్మేషన్, మార్పు. ఒక సీతాకోక చిలుకుగా నువ్వు మారాల. సీతాకోక చిలుకు ఇంతకు ముందు ఎవరంటే గొంగలి పురుగు. గొంగలి పురుగు సీతాకోక చిలుకగా ఎలా మార్చబడింది? A caterpillar turned into a butterfly. Wow. అది చేంజ్. ఎవడు గొంగలి పురుగు మీద ఎక్కించుకోడు. గొంగలి పురుగు నాకు సరదా అండి, గొంగలు చేతది. గొంగలి పురుగుని ఎవడో ఇష్టపడడు. అండ్ సీతాకోక చిలుక, we love సీతాకోక చిలుక. We love the butterfly. Beautiful. మన లైఫ్ అలా బ్యూటిఫుల్ గా దేవుడు చేశాడు. రోక కంపు కొట్టే బ్రతుకుని నీ జీవితాన్ని బ్యూటిఫుల్ గా దేవుడు మార్చాడు. గొంగలి పురుగు నేల మీద పాకుతుంది, ఎప్పుడు ఎగరదు. సీతాకోక చిలుక ఎగురుతుంది పైకి పైకి. గొంగలి పురుగు మట్టి తింటది, సీతాకోక చిలుక అన్ని తింటది. బటర్ఫ్లై చూసిన మకరంగాన్ని సేవిస్తాడు. మన లైఫ్ లో మకరంగమైనటువంటి తేనె, దేవుని వాక్యం తేనె లాంటిది. మకరంగాన్ని సేవిస్తున్నారు. దేవుని వాక్యం పట్ల కొంతమందికి ఆసక్తి లేదు. They don't love word of God. ఇంకా మట్టి తింటాడు, ఇంకా చక్క తింటాడు, లోకమే తింటాడు. They don't love, దేన్ని ప్రేమిస్తున్నారు. Some people, they don't work for God. దేవుడు కొరకు నమ్మకంగా జీవించలేదు. Why? Their life is not being transformed. యేసు ప్రభు తిరిగి లేచాడు, నీతిమంతుడిగా చేశాడు. Now righteous life ని నీతిమంతుడిగా మనం బ్రతకలేకపోవడం బాధాకరమైన విషయం. ఇంకా రోత కంపు కొట్టే బ్రతుకు. ఒకప్పుడులా ఉండకూడదు. ఇప్పుడు సీతాకోక చిలుకగా మార్చబడిన జక్కయ్య ఇప్పుడు ఎవరో తెలుసా? ప్రభు, అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వాళ్ళకి 4 రెట్లు ఇచ్చేస్తాను. ఏంటి ఇంత ట్రాన్స్ఫర్మేషన్? అది చేయించి నా ఆస్తిని అమ్మేస్తాను, సగం పేదలకు. ఏమిటి ఎంత చేయించి? ఏ డబ్బునైతే ప్రేమించాడు, ఏ డబ్బు కొరకైతే న్యాయం పనులు చేశాడు, ఆ డబ్బు మీద వ్యామోహం పోయింది, అసహ్యం పడుతుంది. ఇవాళ చేంజ్ నీకు వచ్చిందా? ఎంతమంది అమ్మాయిలు పిచ్చాడు, అమ్మాయిల వెనకాల తిరిగాడు, అబ్బాయిల వెనకాల తిరిగాడు. అని అసహ్యం పుట్టిందా నీకు? ఇంకా అసహ్యం పడలేదా? ఇంకా సరదాగా ఉందా? యేసును నమ్ముకున్న తర్వాత కూడా చర్చిలోనే పీకేస్తున్నావా? చర్చిలోనే కవరింగ్ కోసం వస్తున్నావు నువ్వు? లైఫ్ ఇస్ నాట్ చేంజ్డ్. You're not a Christian. You're not a believer. కొంతమంది వచ్చి మీటింగ్ అపాయింట్మెంట్లు పెట్టుకుంటారు, కొంతమంది స్కూల్ పెడతారు. ఇదో కింద ఉంటాను నేను, నువ్వు వస్తావా? బాత్రూమ్ దగ్గర దాక్కుంటాను నేను, వస్తావా? ఇంకా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ లేవు అంటే ఇంకా నువ్వు పాత రోత కంపు కొట్టే పరిస్థితిలో ఉన్నా. ఏది ట్రాన్స్ఫర్మేషన్? ఒకప్పుడు పిసినారు, ఇప్పుడు దాతృత్వం కలిగి ఉన్నావా? వెదజల్లుతున్నావా? ఇంకా పిసినారుడిగానే ఉన్నావా? ఏది నీ జనరోసిటీ? ఏది నీ దాతృత్వం? Come on, do something good, man. I am proud of this SAC church. Because కరోనా టైంలో మనం భోజనాలు పంచడం మొదలు పెట్టాం. ఆ రోజు నుంచి ఇన్ని సంవత్సరాలు భోజనాలు పంచాం, ఏదో కొన్ని బ్రేక్స్ వల్ల. బట్ కమ్ ఆన్ మ్యాన్, ఇవాళ యుద్ధం వల్ల అనేక మందికి జాబ్స్ లేవు. ఒరకల్ లాంటి పెద్ద సంస్థ 30,000 మంది ఉద్యోగాల్ని, అందులో భారతీయులే 12,000 మంది ఉన్నారు. అంత పెద్ద కంపెనీయే తీసేస్తే ఇక ఈ యుద్ధం వల్ల గ్యాస్ లేక వంట వండుకోక రోడ్డు మీద ఉన్నోళ్ళు
బయట హోటల్స్ మీద ఆధారపడే వాళ్ళు హోటల్స్ క్లోజ్ అప్ అయిపోయి, భోజనం లేక, రేట్లు పెంచి, డబ్బులు లేక అల్లాడిపోతున్న వారు. దేవుని బిడ్డలు మనం డూ సంథింగ్ గుడ్, మంచి చెయ్యి, అంతేగాని పీస్ఫుల్ చేంజ్. ఇంతకుముందు వ్యసనాలతో ఉండేవాడు, ఇప్పుడు మీ చేంజ్ వచ్చిందా? అదే బైబిల్ చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో క్రీస్తు లేపడటం వల్ల మనం న్యూ లైఫ్, నూతనమైనటువంటి జీవితం రాసింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడ్డాడు. క్రీస్తు లేపబడ్డాడు. ఎలా లేపబడ్డాడు? బైబిల్ చెప్తుంది అలాగే ద సేమ్ వే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు. యేసు తిరిగి వచ్చి మనం నూతన జీవితం, న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్. యు హ్యావ్ దట్ న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్. అలా చెప్తున్నాను, న్యూ లైఫ్. పాత జీవితం పోవాలా, క్రొత్త జీవితం. జక్కయ్య అప్పుడు క్రొత్త బ్రతుకు. అందరూ ఇప్పుడు జక్కయ్యని తిట్టుకునే వాళ్ళు ఇప్పుడు జక్కయ్యను పొగుడుతున్నారు. ఎందుకంటే గమనించకూడదు, అన్యాయంగా తీసుకున్నాడు 4 రెట్లు ఇచ్చేస్తున్నాడు. హ్యాపీ. పేదలకి డబ్బులు ఇస్తే పేదలందరూ జై జై జక్కయ్య అన్నారు. ఇంతవరకు పాపి 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 అన్నారు. ఓ జక్కయ్య అంత మంచివాడండి, జక్కయ్య ఇస్తారు, ప్రేమ కలిగిన జక్కయ్య నీతిమంతుడు, జక్కయ్య డబ్బులు ఇచ్చి. నేను ఇప్పుడు ఇంకా పాపి అంటున్నారా? కొంతమంది అంటారు ఆడు మారలేదండి, ఈవిడ మారలేదు, ఆ కుర్రడండి అబ్బో ఇంకా బ్రతుకు మారలేదు. అది మీ గురించి టాక్. ఇప్పుడు మన గురించి మనం టాక్ చెప్పకూడదు. చాలా మంది సాక్ష్యాలు 6 డబ్బాలు కొట్టేసుకుంటారు. నేనండి ఒకప్పుడండి నీ గురించి సాక్ష్యం ఇంకొకటి చెప్పాలి. ఒక కుష్ఠరోగి ఉన్నాడు, ఆ కుష్ఠరోగి ఆ గురించి ఆడు చెప్పేసుకుంటున్నాడు. ఒకప్పుడండి కుష్ఠరోగినండి, ఇప్పుడు నా కుష్ఠరోగం పోయిందండి. ఏది ఎలాగే ఉన్నది, ఇంకా నీ బ్రతుకులో మార్పు లేదు, పోయిందని నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ నీ గురించి పక్కోడు చెప్పాలి. అప్పుడు నిజమేనండి, అతని పనులుండి అతని బయట వేడి కూడా, ఇప్పుడు వేడి కూడా వచ్చేసి ఇప్పుడు బాగుందండి, బాగా సంపూర్ణమైనటువంటి స్వస్థత పొందేశాడండి, అతను హీలింగ్ పొందాడండి. నీ గురించి ఇంకొకరు చెప్తారు సాక్షి. అందుకే లోకానికి మీరు సాక్షులుగా ఉండండి. బి టెస్టిమెంట్ టు ది వరల్డ్. ఏది న్యూ లైఫ్? నూతన జీవం పొందిన వాడుమై. అందుకే మన బాప్తిజం వల్ల మరణము లోపల. అందుకే థ్యాంక్ యూ ఫర్ ద పీపుల్ హూ గాట్ బ్యాప్టైజ్డ్ ఆన్ గుడ్ ఫ్రైడే. వెల్కమ్ టు ద ఫ్యామిలీ. ఇప్పుడు మీరు నూతన జీవితాన్ని కలిగి జీవించాలి. బాప్తిజం తీసుకున్న బిడ్డలు, రక్షణ పొందినటువంటి బిడ్డలు, న్యూ లైఫ్, న్యూ లైఫ్. పాత జీవితాన్ని విడిచిపెట్టండి, దేవుడిని ప్రేమించండి, దేవుడి మాటకి లోబడండి, దేవుడు చెప్పినట్టు జీవించండి. దెన్ యు విల్ బి రియల్లీ బ్లెస్డ్. మీరు తప్పగా ఆశీర్వదించబడతారు, మీరు తప్పగా దీవించబడతారు. రక్షణ పొందిన మనం ఎలా బ్రతకాలో దేవుడు వాక్యం సాగిస్తుంది. బాప్తిజం తీసుకున్న బిడ్డలు ఎలా బ్రతకాలి? పీపుల్ డోంట్ నో. బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎలా బ్రతకాలో కూడా తెలియదు. ఇంకేంటి? బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎవరో తెలుసా? బాప్తిజం తీసుకున్న వాళ్ళంటే అర్థం those who accepted the word. హృదయంలో వాక్యాన్ని అంగీకరించిన. yes, I'm going to listen to God's word and be obedient to God's word. దేవుడి మాటకి నేను ఈ రోజు నుంచి విధేయత చూపిస్తాను. విధేయత కలిగినటువంటి వారు అందరూ కాదు, వాళ్ళు మాత్రమే బాప్తిజం. అకార్డింగ్ టు యాక్ట్స్ చాప్టర్ 2లో అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 39వ వచనంలో మనం చదివితే అక్కడ రాసింది, మీరు ఈ దుష్టతరం నుంచి వేరే. అక్కడ రాసింది 40వ వచనంలో మనం చూసినట్లయితే ఇంకా అనేక విధమైన మాటలు చెప్పి, సాక్ష్యం చెప్పి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందన్నారు. మీరు రక్షణ పొందాలంటే మూర్ఖులకు ఈ తరం వారికి వేరవండి. ఈ వాక్యం ప్రసంగం పేతురు గారు చేస్తున్నాడు. పేతురు గారు ప్రసంగం చేస్తున్న సమయంలో వీళ్ళందరూ వాక్యం విన్నారు. వాక్యం విన్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? 41వ వచనం. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు ఏం చేశారట? కాబట్టి అతని వాక్యాన్ని ఏం చేసేవారు? those who accepted God's way. ఇవాళ చాలా మంది మందిరానికి వస్తారు, దేవుని నమ్ముకున్నప్పుడు they not being baptized. That means you are not a believer of Christ. విశ్వాసం కాదు. నువ్వు దేవుని వాక్యాన్ని అంగీకరించట్లేదు, తృణీకరిస్తావు, తోసుకొచ్చు. దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు మాత్రమే బాప్తిజం తీసుకుంటారు, అందరూ తీసుకోరు. They listen word but they don't accept Jesus. They don't accept God's word into their hearts. ఆ హృదయంలోకి దేవుని వాక్యాన్ని ఆహ్వానించారు. ఎవరైతే
ఎవరైతే వాక్యాన్ని అంగీకరించారో అంగీకరించిన వారు ఇదేమో దగ్గర దగ్గర 2000 కాదు 3000 మంది ఉన్నారంట. ఇజ్రాయెల్ దేశమే చిన్న దేశం అసలు ఉన్నదే ఇప్పటికీ కూడా 90 లక్షల మంది. ఇప్పుడు కూడా ఇప్పుడు ఇన్ని సంవత్సరం మన అప్పుడు 8 లక్షల మంది ఉన్నారు. ఆదైనా ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2000 years బ్యాక్. 2000 సంవత్సరాల క్రితం పాపులేషన్ అంతా ఆ పాపులేషన్ చాలా చిన్న పాపులేషన్ అయినటువంటి అందులో 3000 పీపుల్ అంటే మామూలు విషయం కాదు. అది ఎంత చేంజ్ వచ్చేసింది లైఫ్ లో. ఇప్పుడు బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎలా నడవాలో తెలుసా? బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఇప్పుడు బాప్తిజం తీసుకున్న వాళ్ళు కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నాయి. మీరు ఇప్పటి నుంచి ఎలా బ్రతకాలో తెలుసా? దిస్ ఇస్ హౌ ఇట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఎలా జీవించాలంటే నెక్స్ట్ వచ్చిన ఉంది వీరు. అందరూ చెప్పండి వీరు. చెప్పండి ఎవరు వీరండి? బాప్తిజం తీసుకున్న వీరు 4 విషయాల్లో నమ్మకంగా ఉండాలి. మొదటి అపోస్తులు బోధన. అపోస్తులు నీకు మంచి టీచింగ్ కావాలి. అందుకే నేను ప్రతి మీటింగ్కి రావాలి. Baptism తీసుకున్న న్యూ బ్యాప్టైజ్డ్ పీపుల్ అండ్ ఓల్డ్ బ్యాప్టైజ్డ్ పీపుల్ ఎవ్రీవన్ బాప్టిజం తీసుకున్న వాళ్ళందరం కూడా దేవుని వాక్యం అపోస్తుల బోధన ఫెలోషిప్ సహవాసం ఉందా? ఫెలోషిప్ ఇప్పుడు వస్తున్నాం మీటింగ్కి, అది ప్రేయర్ మీటింగ్కి వస్తున్నాం. ఫెలోషిప్ వెరీ ఇంపార్టెంట్. సహవాసం. ఒక కర్ర ఎలుగుతుంది అనుకోండి, లైట్ వెలుగు అది వెలిగించామనుకోండి, గాలి వస్తే ఆగిపోయే ప్రమాదం. కానీ అదే 100 కర్రలో లేదా 10 కర్రలు వేసి మంట వేసామనుకోండి, అది ఎలుగుతూ ఉంటుంది. అన్ని కర్రలు ఎలుగుతూ మంట ఇంకా ఎక్కువ వస్తుంది. ఒకవేళ మధ్యలో ఒక కర్ర ఆగిపోయినా ఎలగడం, ఆగిపోయినా ఆ కర్ర ఏం చేస్తుంది? పక్క కర్రను చూస్తుంది. అమ్మ ఇది ఎరిగిపోతుందండి. ఈ పక్కన కర్రను చూస్తుంది, ఇది ఎరిగిపోతుందండి. నేను ఎలగట్లేదు. ఆ న్యాల్ని చూసి వీళ్ళని చూసి గాలికి రగిలి ఆ మంటతో ఇది కూడా మంట తెచ్చుకొని ఇది కూడా ఎలుగుతుంది. అందరితో ఉండడం చాలా ఇంపార్టెంట్. అందుకని ఒంటరిగా ఉండకూడదు. అందుకని మనకి కరోనా వచ్చినప్పుడు మనం అందరం ఒంటరిగా ఉన్న చర్చ్ లేదు. షుడ్ నాట్ క్లోజ్ ద చర్చెస్. బట్ దట్స్ హ్యాపెనింగ్. అది మనకి శాపం, అది ఆశీర్వాదం కాదు. చర్చెస్ క్లోజ్ చేయడం. క్వారంటైన్ అయిపోయింది. ఒక్కొక్కడు ఒంటరిగా బ్రతకవలసిన పరిస్థితి. నో ఫెలోషిప్. కరోనాలో ఎక్కువ మంది ఎవరు చచ్చిపోయారో తెలుసు మీరు? జబ్బు వల్ల కాదు, ఒంటరిగా ఉండడం. వాళ్ళు ఏం చేశారు? ఒక్కడే ఉండాలి గదిలో. భోజనం కూడా అనిపించారు తెలుసా? ఒక ప్లేట్ అన్నం పెట్టుకోవాలి, కెమరింగ్తో ఒకటి పెట్టి ఒంటరితనం వల్ల చచ్చిపోయారు చాలా. ఇవాళ మన జీవితంలో ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి కాదు దేవుడు మనం పిలిచింది. ఫెలోషిప్, సహవాసం. ఇంకొక విశ్వాసంతో ఉండాలి. ఆ విశ్వాసం ఎదగాలి. అంతేకాని విశ్వాసం ఎగతాలు చేసుకోవడానికి కాదు, ఏలపాలు ఆడడానికి కాదు. కొంతమంది బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎగతాలు చేయడం. ఆ పాస్టర్ అయిపోయాడు, పాస్టర్ బాప్తిజం తీసుకుని పాస్టర్ అయిపోయాడా? తెల్లబట్టలు వేసుకుంటే పాస్టర్ అయిపోయాడా? సిగ్గులేని కలవడం. మన కుర్రోళ్ళు కొంతమంది అన్నాను, నేను విన్నాను కాబట్టి చెబుతున్నాను. సో బ్యాడ్ యు రెడికూల్ పీపుల్. అపహాస్యులు కూర్చుండే చోట కూర్చోద్దన్నాడు. డోంట్ రెడికూల్ పీపుల్. అపహాస్యం చేయక. బ్యాప్టిజం తీసుకొని వెంటనే పాస్టర్ అయిపోయాడు ఎవడు? బాప్టిజం తీసుకోవడం అంటే బిగినింగ్. ఇట్స్ జస్ట్ ద బిగినింగ్. ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ఇట్స్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ సాల్వేషన్. కమ్ ఆన్, నౌ యు హావ్ టు గ్రో ఇన్ యువర్. అందుకే వాక్యం వినాలి, అందుకే సహవాసం కావాలి. Pastor, it was having God. You have to learn more. Come on, grow in your fellowship with the Lord Jesus Christ. రొట్టె విరుచుట, ప్రభు భావం భోజనం చేయాలి. రొట్టె విరుచుట యందు ప్రార్థన చేసుకోవడం అందు ఎడతెగక ఉండాలి. దిస్ ఈస్ వాట్ ద న్యూ లైఫ్. అది చెప్తున్నాడు అక్కడ రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్న మాట అది. బాప్తిజం తీసుకున్న నీవు నూతన జీవితము కలిగి అది నూతనముగా నువ్వు బ్రతకాలా. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట మనం చూస్తే, కాబట్టి అది రాసింది ఏమని? తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతులలో నుండి లేపబడినట్లు అలాగే మనము నూతన జీవితం. ఏంటా నూతన జీవితం? ఇది నూతన జీవితం. ఇంతవరకు వాక్యాన్ని ప్రేమించిన రోడ్డు మీద తిరిగాం, అక్కడ ఇక్కడ పబ్స్ లో ఉండేవాళ్ళు, మందు షాపుల్లో ఉండేవాళ్ళు, సిగరెట్ల దగ్గర, బౌతులాడే దగ్గర, అపహాస్యుల దగ్గర, జోకులేసుకుల దగ్గర, డబుల్ మీనింగ్ దగ్గర.
నాకేం సిగ్గు లేదు. నా దగ్గర నా ఫ్రెండ్స్ అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. బికాస్ ఐ కేమ్ టు విజయవాడ టు స్టడీ మై ఇంజనీరింగ్. నేను ఇంజనీరింగ్ చదువుకోవడానికి వచ్చాను, సేవకుడు అయ్యాను. ఐ వాస్ డూయింగ్ మై ఇంజనీరింగ్. ఇక్కడ బిఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ చేశాను. ఐ గాట్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరూ 3 మంది అమెరికాలో ఉన్నారు. ఒక కంట్రీ కాదు, అన్ని కంట్రీస్ లో ఉన్నారు లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది లైఫ్ బాగుంది, ఇంకా పాపంలో ఉన్నారు, లోకంలో ఉన్నారు, చెడుగులో ఉన్నారు. మీ క్యాఫ్ భయభక్తులు కలిగి నువ్వు జీవించాలా, దూరంగా ఉండాలని ఫ్రెండ్స్కి. నా ఫ్రెండ్ వచ్చాడు నా దగ్గరికి, ఫోన్ చేస్తా, నేను మీటింగ్లో ఉన్నాను, వాకింగ్ చెప్తాను. ఐ కెనాట్ టేక్ రిసీవ్ మై కాల్, రిసీవ్ హిస్ కాల్. 5-6 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఆ రోజంతా చేయలేదు, నెక్స్ట్ డే చేశాను. ఎలా నీ గురించి చేశాను, ఎక్కడ ఉన్నావు? బిజీ, మీటింగ్లో రావాల్సింది కదా, వాక్యం ఇది కదా. లేదు లేదు, వేరే పని మీద వచ్చాను నేను. ఓకే, నేను పలానా హోటల్లో ఉంటాను, రాకూడదు. లేదు, నేను రాలేదు, ఆయన మీటింగ్లో ఉన్నాను, నేను మీటింగ్ చేయలేదు. రేపు మీటింగ్ ఉంది నాకు పర్వాసు. అతను అర్థం నాకేంటో తెలుసా, నేను హోటల్లో ఉంటాను. ఈ హోటల్లో ఒక అందమైన సినిమా యాక్టర్ లాంటి అమ్మాయి వస్తుంది. I'm going to have a relationship with her. అరే నీకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, you're a grown up man, but why you do this kind of dirty things, man? లోకం అలా ఉన్నాయి. ఇక నువ్వు దేవుని పెట్టే నువ్వు అలాగే బతికితే నీకు వాడికి తేడా ఏమైనా ఉందా? నీ బతుకు అలాగే ఏడుస్తుంది కదా. మరి నువ్వు కూడా అలాంటి దాంట్లో రగిలిపోతావు కదా, కామ వికారమైన కోరికలతో. నువ్వు కూడా తాగుడి చెత్త చదవడం అంతా నీలో ఉంది కదా. వేర్ ఇస్ ద చేంజ్? న్యూ లైఫ్ కాదది. న్యూ లైఫ్ అనేవాడు ఎలా బ్రతుకుతాడో తెలుసా? ఆయన రాస్తుంది యేసు ప్రభువు 6వ వచనం చదవండి, 6:6 మనం చదివితే ఆయన రాస్తే, ఏలైనా మనం ఇక పాపమునకు దాసులుగా ఉండకుండా. అది పాపానికి దాసులుగా ఉండకూడదు. ఎందుకని 5వ వచనం చదవండి. 5వ వచనంలో ఏముంది? ఆయన మరణం యొక్క సాదృశ్యం ఐక్యం గలవారైన, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యం అందు కూడా ఐక్యం గలవారైన ఉంటారు. ఆయన పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభువారి మనం కూడా నూతన జీవితాన్ని జీవించే వారిగా పునరుద్ధానం మనకి జ్ఞాపకం చేస్తుంది. 6వ వచనంలో మనం ఇక మీదట పాపమునకు దాసులం కాకుండా, ఇంకా స్టిల్ యు ఆర్ ఎ స్లేవ్ టు ద సిన్. దాసుడు అంటే మీకు తెలుసా? దాసుడు అంటే అర్థం ఒక యజమానుడి కింద ఉండడం. యజమానుడు ఏం చెప్తే అది చెయ్యాలి. దాసుడు అంటే అది అర్థం. దాసుడు నేను అలా చేయను అని ఎదిరించడానికి అవకాశం లేదు, ఎదిరించలేడు. అర్థమైందా మీకు? ఇక్కడ దాసుడు అంటే అర్థం మన ఎవరికి దాసుడు? మన యజమానుడు ఎవరు? మన యజమానుడు సిన్, పాపం మన యజమానుడు. అంటే పాపం ఇష్టం వచ్చినట్టు నిన్ను వాడుకోండి. ఇప్పుడు వాడుకుంటున్నాడు అలాగే. ఇప్పుడు పాపానికి దాసులు కాదు మనం. పాప శరీరం నర్తకమైనట్లు ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువేశాం. 7వ వచనం చెప్తుంది, ఆ రాష్ట్రం దేవుని బిడ్డలు చనిపోయిన వాడికి పాప విముక్తిని తీర్పు పొందడని. 7వ వచనం, క్రీస్తుతో కూడా మీరు చనిపోయిన మృతుల్లో నుండి లేపిన క్రీస్తు ఇక నువ్వు చనిపోడని. నెక్స్ట్ వచనం, మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వం లేదని ఆయనతో కూడా జీవించమని నమ్ముచున్నాను. లివ్ ఫర్ క్రైస్ట్. ఆయన కొరకు బ్రతకాలి. బ్రతుకుతున్నారు ఆయన కొరకు, ఆయన కొరకు జీవిస్తున్నారా మీరు? చాలా మంది అనుకుంటుంటే, అమ్మ ఏంటంటే ఇవాళ ఈస్టర్ కదండి, చర్చికి వెళ్ళిపోయి బైబిల్ పెట్టుకొని అల్లలు చేస్తాం, అది నామినల్ చర్చెస్ బోర్డు ఉన్నాయి అలా. అందుకనే మీరు అనుకున్న ప్రతి చర్చి కాదు. బైబిల్ చెప్తుంది సాతాను సమాజం. సమాజం అంటే ఏంటి తెలుసా? అసెంబ్లీ. అసెంబ్లీ అంటే లార్జ్ గ్యాదరింగ్. అసెంబ్లీ ఇస్ large gathering for worshiping God. That's what you assemble. దాన్ని సమాజం అంటారు.
మన చర్చ్ పేరు సాయిన్ అసెంబ్లీ చర్చ్. సాతాన్ సమాజం ఉందంట, సేటన్స్ అసెంబ్లీ. సాతాన్ అసెంబ్లీ ఉంది, సాతాన్ చర్చెస్ ఉన్నాయి, సాతానికి బోర్డు అసెంబ్లీలు ఉన్నాయి, బోర్డు చర్చలు రండి. సోమవారం నుంచి జస్ట్ అలాగే దండం పెట్టుకుని వచ్చి చేసుకోండి. లైఫ్లో చేంజ్ లేదు, బ్రతుకులో చేంజ్ లేదు, మాటలో చేంజ్ లేదు, చూపులో చేంజ్ లేదు, క్యారెక్టర్లో చేంజ్ లేదు. నో న్యూ లైఫ్. యేసు ప్రభు నిన్ను లేపింది, నీతిమంతునిగా చేసింది, సో దట్ యు లివ్ ఎ న్యూ లైఫ్ మ్యాన్. కమ్ ఆన్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము అక్కడ మనం చూసినట్లయితే 14వ వచనంలో 5:14 గలతీయులకు రాసిన పత్రిక 15 చదవండి. అయితే మీరు ఒకరినొకరు ఖర్చుకొంచు. ఇంకా మనం చూస్తే 13 చూడండి, 13. అది సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు. యు హావ్ బీన్ కాల్డ్ టు బి ఫ్రీ. ఫ్రీడమ్. దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు. కానీ ఫ్రీడమ్ ఏం చేస్తున్నారు తెలుసా? మనల్ని దుర్వినియోగం చేస్తున్నారు. దేవుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ ఫ్రీడమ్ ఏం చేస్తారు? అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకోకండి. కానీ మనలో ఏం చేస్తుంది తెలుసా? శరీర క్రియలు, శరీరం చెప్పినట్టు ఎచ్చలకి లోబడిపోతారు. నాకు ఫ్రీడమ్ ఉంది కదా, నీకు ఫ్రీడమ్ ఉంది, ఫ్రీడమ్ లేదని ఎవరో లేదు. గాడ్ ఇస్ గివెన్ యు ఫ్రీడమ్. దేవుడు నేను బలవంతంగా చర్చికి రా, పెద్దలకి రా, వాక్యం విను, తప్పు చేయి అని అన్నాడు. గట్టిగా నిన్ను దబాయించు. చర్చికి రా, ఆదివారం రాకపోతే జాగ్రత్త అని అట్లా ఫ్రీడమ్ ఇచ్చాడు. Whether you want to worship him or not to worship him. ఆయన ఆరాధించవా నీ ఇష్టం. Come on man. ఇవాళ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకొని శారీర క్రియలకు హేతు చేసుకోనక ప్రేమ కలిగిన వాడు ఒకరికొకడు దాసుడుగా అది. Do something good for others man. ఇవాళ శారీర క్రియలు చేసేవాడు. అందుకని అక్కడ 16వ వచనం మనం చదివితే 16వ వచనంలో నేను చెప్పింది అందుకే ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర క్రియలు నెరవేర్చాలి. ఆత్మానుసారంగా నడవకపోతే 15వ వచనంలో ఏముందో తెలుసా? అందుకే నాకు రాసింది, మీరు ఒకరినొకరు కలిసి చేసుకుంటారు. అందుకే కలుసుకోవడం నిజంగా కలవట్లేదు. కేకలు అదే కలుసుకోవడం. కుక్కలు కలుసుకుంటే చూసారా? కుక్కలతో చూసారు మీరు? సేమ్ అలాగే కుక్కలు దగ్గర ఫ్యామిలీలో దెబ్బలట్ట, భర్త మీద దెబ్బలట్ట, ఖర్చిస్తుంటే భార్య ఆ భర్త ఆ పిల్లలు బాబా అనలేదు. దీని వల్ల ఆదివారం బైబిల్ సాగలేదు. అది నో చేంజ్. మన సమాజం నుంచి మామూలే. ఇది ఇక్కడ ఫ్యామిలీస్ లేవల్ల. ఇస్ దట్ క్రిస్టియానిటీ? ఒక్కరినొకరు కలుసుకోవడం క్రిస్టియానిటీ. స్వాతంత్రం ఉంది కదా, క్యాటలెట్ చేస్తావా? కోపపడుడి కానీ పాపం నీ భార్య కొంచెం ఏమైనా గసేమో అని ఇమీడియట్గా వెళ్ళి దండం పెట్టి సారీ చెప్పు. ఎక్కువ ఆలస్యం చేయక సూర్యుడు హస్తమించే లోపల, అంటే అదో బిఫోర్ యూ గో టు బెడ్, మంచం మీద ఉపకారం ఉంచే ముందే సారీ సారీ సారీ. అప్పుడు ఎంతమంది భర్తలు సారీ చెప్పగలరు భార్యకి? ఈగో హర్ట్ అయితే never do that, man. Come on, humble yourself. Say sorry, sorry, sorry. కలుసుకుంటే ఏమైంది? కలుసుకొని భక్షించి కలిసేసి తినేసి ముంగేతనం కూడా భక్షించిన ఒకరినప్పుడు ఒకడు బొత్తిగా మొత్తం కుటుంబం నాశనం అయిపోయింది. కుటుంబం బ్రేకప్. నాకు ఆవిడ ఫోన్ చేశాను. ఆయన మన రీమా బైబిల్ కాలేజ్, రీమా బైబిల్ కాలేజ్ అమెరికా నుంచి వారానికి 2 టీచర్స్ వచ్చి వాకింగ్ చెప్పాలి. అలాంటి టీచర్స్ వాకింగ్ చెప్పడానికి ఆ టీచర్స్ తో పాటు కొన్నిసార్లు ఒక్కొక్క స్పీకర్స్ రావడానికి ఇబ్బంది. ఒక్కొక్కసారి ఏమైందంటే ఒక స్పీకర్ సపోజ్ వస్తున్న టైంలో ఆయన 2 పాస్పోర్ట్లు ఉన్నాయి. ఒక పాస్పోర్ట్ మర్చిపోయాడు, ఒక పాస్పోర్ట్లో స్టాంపింగ్ ఉంది. ఆ స్టాంపింగ్ పాస్పోర్ట్ మర్చిపోయాడు, కొత్త పాస్పోర్ట్ తెచ్చాడు. పాత పాస్పోర్ట్లో స్టాంపింగ్ ఉంది. వీసా, ఆ వీసా లేదు. వచ్చాడు అయినా కానీ
లండన్లో నుంచి పట్టుకొని ఆయన వెనక్కి పంపిస్తారు. ఇక్కడ టీచర్ లేని టీచర్ లేనందువల్ల ఇండియన్ టీచర్స్ని కొంతమందిని ఇక్కడికి తీసుకురావచ్చు. అందులో ఒక టీచర్ సిరిగురి నుంచి ఒక టీచర్ వచ్చారు. మమ్మల్ని సిరిగురి రమ్మన్నాడు. మేము వెళ్ళాం సిరిగురి వెళ్ళాం. అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాం. అక్కడి నుంచి పెద్ద కొండలు వెళ్ళాం, భూటాన్ వెళ్ళాం. ఇంకొక ఏదో నేపాల్ కాదు, కొండ మీద పైన చూస్తే హై మౌంటైన్. సరే ఏదో ఒకటి వెళ్ళాం మేము. డార్జిలింగ్ హైయెస్ట్ పీక్ వెళ్ళాం. డార్జిలింగ్ వి ఎంజాయ్డ్ రియల్లీ. క్రిస్టియన్ ఫ్యామిలీ, భయభక్తులు కలిగిన ఫ్యామిలీ, దేవుడు వాక్యం చెప్పే ఫ్యామిలీ, పాస్టర్ ఫ్యామిలీ. మొన్న నాకు ఫోన్ చేశాను, నేను హైదరాబాద్ వచ్చాను. నేను హైదరాబాద్ కాదు, నేను విజయవాడ. ఓ విజయవాడనా? అయ్యో నేను హైదరాబాద్, నేను మా అమ్మాయి వచ్చాను కదా. అవునా, మీ ఆయన రాలేదా? తెలీదా మీకు? ఏం తెలియదు. ఆయన నేను విడాకులు గుండె అయిపోయింది, పదైపోయింది. ఓ పాస్టర్ కలుసుకో. ఫ్యామిలీస్ లో లేవా? పాస్టర్స్ లో లేవా? ఎంత భయంకరమైన గయ్యాలైనా కాపురం చేయాలి నువ్వు. మన బైబిల్ని తెలుగులో తర్జుమా చేసి ఆయన పేరు తెలుసా నీకు? విలియం కేరీ వాళ్ళ ఆవిడ భారతదేశం రావడం వల్ల ఏమైందో తెలుసా? పిల్లల్లో ప్రథమ సంతానం పుట్టినటువంటి బిడ్డకి జ్వరం వచ్చి మలేరియా వచ్చి చచ్చిపోయాడు. చచ్చిపోతే గొయ్యి తవ్వడానికి కూడా ఎవరు లేడు. వాళ్ళు లండన్ నుంచి వచ్చారు, వాళ్ళు అమెరికా ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చారు. ఇంగ్లాండ్ నుంచి వచ్చినడికి చుట్టాలు లేరు, బంధువులు లేరు. ఇక్కడ ఎవరు మారలా. ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ఆ బిడ్డ గొయ్యిని సొంత తండ్రి తవ్వుకోవాల్సి వచ్చింది. ఆ బిడ్డ శవాన్ని సొంత తండ్రి మోసుకోవాల్సి వచ్చింది. ఆ బిడ్డ సమాధి కార్యక్రమంలో ఉన్నది ఎవరంటే ఆయన భార్య, ఆయన పిల్లలు సమాధి చేశారు. మట్టి తవ్వి మట్టి గొయ్యిలో పెట్టి మట్టి పోసి. ఇది ఆమె హృదయాన్ని చాలా బ్రేకప్ చేసింది. ఆ రోజు నుంచి నువ్వు హంతకుడివి అనింది. ఒకరు చూడకపోతే ఫిలిం చూడండి, అలాంటి సినిమా చూడండి. విలియం కేరీ మూవీ, వాచ్ దట్ విలియం కేరీ మూవీ. ఆ భార్య ఆ భర్తను అనేక సార్లు అటాక్ చేసింది, కత్తితో దాడి చేసింది. నువ్వు హంతకుడివి, నా బిడ్డను చంపేశాను వస్తా. ఘాటులతో ఆయన ప్రెస్కి వెళ్ళినప్పుడు, ఆయన ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వ్యక్తి ఆయన. ఇండియాలో ఆయన ఆ ప్రెస్ లో ఉన్న వర్కర్స్ అందరూ ఏంటండి ఎవరైనా మిమ్మల్ని అటాక్ చేశారు, ఏంటి ఘాట్లేంటి నచ్చలేదు. అవును, ఎవరైనా చెప్పండి. ఎవరు లేదు, చెప్పండి అతను చెప్పాల్సి వచ్చింది. ఎవరో కాదు, నా భార్య. ఏంటంటే మీ భార్య? అదేంటండి, అలాంటి భార్యతో మీరు ఎలా కాపురం చేస్తున్నారండి? విడాకులు ఇచ్చేయచ్చుగా. అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా? నేను పెళ్లిలో ప్రమాణం చేశాను దేవుడి దగ్గర, వ్యాధి ఎందును ఆరోగ్యం అందు, లేమి ఎందును కలిమి అందు. అంటే నాకు మంచి డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేక, నేను నా భార్యకి భర్తగా ఉన్నాను. నా భార్య అనారోగ్యంలో ఉన్న వ్యాధి అందును కూడా స్టిల్ నేను ఆయనకి భర్తగానే ఉంటాను. I cannot leave her because I promised her. What a commitment is that? అది కమిట్మెంట్. వదిలేసాడండి భర్త. ఇవాళ మన కమిట్మెంట్స్ అది కలుసుకోవడం, ఒకరినొకరు భక్షించుకోవడం, పూర్తిగా నశించడం. ఎందుకంటే ఇంకా శారీరక క్రియలు మనలో కనబడుతున్నాయి. 19వ వచనంలో అది రాసింది, 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర మొదటి 3 కూడా సెక్స్ కి సంబంధించిన పాపాలు. అపవిత్రత, జాగ్రత్త, కాముకం. సెక్స్, శరీరానికి ఎప్పుడూ ఇచ్చ ఉంటుంది, కోరిక ఉంటుంది ఈ పాపం చేయమని. సెక్స్ ఇస్ నాట్ రాంగ్ ఇఫ్ ఇట్ ఇస్ డన్ ఇన్సైడ్ ద మ్యారేజ్. దేవుడే ప్రవేశపెట్టింది, బట్ యూ డోంట్ డూ ఇట్. నువ్వు చేసేదేంటి? బయట చేస్తావు. నీ భార్య ఉంటుండగా ఏం చేస్తావు? ఇంకో కావాలి. నీ భర్త ఉంటుండగా యాజ్ ఎ క్రిస్టియన్ దాట్స్ నాట్ ఎ న్యూ లైఫ్. అది న్యూ లైఫ్ కాదు. జాగ్రత్త అంటే ఏంటో తెలుసా? పెళ్లి కాకముందే అంటే అర్థం, దే డోంట్ వాంట్ టు వెయిట్ టిల్ దట్ టైం. ఆ టైం వరకు వెయిట్ చేయట్లా. దేవుని బిడ్డలు అంటున్నాను, నువ్వు చేంజ్ నో లైఫ్. నూతన సృష్టి లేదు.
రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది. 2 Corinthians chapter 5:17 ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, గతించిన ఇదిగో క్రొత్తవాయను. ఇవాళ నువ్వు దేవుని బిడ్డవి అని చెప్తే, క్రిస్టియన్ అని అంటే ఇక పాత బ్రతుకు ఉండకూడదు, పాత జీవితం ఉండకూడదు. అది శరీర కార్యాల్లో 3 చెప్పాను నేను. అవి జాగ్రత్తం, అపవిత్రత, కామకత్వం. అంత మాత్రమే కాదు, ఇంకా రిలీజియస్ సిన్స్ ఉన్నాయి, మతపరమైన పాపాలు, అవి విగ్రహారాధన, అభిచారం, మంత్ర ప్రయోగాలు, సోషల్ సిన్స్ ఉన్నాయి. ఆ సోషల్ సిన్స్లే మనం ఒకరితో ఒకటి దెబ్బలాడుకోండి. క్రోధం, కోపం, అసూయ, ఈ మొత్తం పెద్ద లిస్ట్ ఉంది. ఇవి కూడా ఉండకూడదు దేవుని బిడ్డలకి. అపటైట్ సిన్స్ ఉన్నాయి. అపటైట్ సిన్స్ అంటే మత్తతులు, త్రాగుబోతు విందులు. మత్తతులు అంటే ఏంటి అర్థం? మత్తతులు అంటే త్రాగుబోతు విందులు అని అర్థం. మత్తతులు అల్లరితో కూడిన ఆట పాటలు. ఇంకా మత్తు ఎక్కువైపోయిన తర్వాత అల్లరి ఉంటుంది. అల్లరితో పాటు ఆట పాట. ఆట పాటలు అంటే అల్లరితో సినిమాలు కాదు. అల్లరితో కూడిన ఆట పాట అంటే డీజే పెట్టారు కదా, అల్లరి కొట్టో. డీజేలు ఏమైంది? అల్లరి. అల్లరితో పాటు ఏముంటుంది? ఆట పాట. ఆ పాటకి ఏమొస్తుంది? ఆట వస్తుంది. మొన్న మా ఆర్ఫనేజ్లో ఒక కుర్రోడికి పుట్టినరోజు అయితే, ఆడి పుట్టినరోజు పార్టీ ఇవ్వడానికి మేము బార్బీక్యూ రెస్టారెంట్కి తీసుకొని వెళ్ళాం. పెద్ద బార్బీక్యూ, ఒక భోజనమే దగ్గర 1060 రూపాయలు, 1070 రూపాయలు, 1000 రూపాయలు పైనే. ఇంకా ట్యాక్స్తో పాటు 1200 వస్తుంది ఒక మనిషికి. ఆడు ఎంత తిన్నాడు? చిన్న కుర్రోడు ఎంత తింటాడు? కానీ ఆడి కోసం అని అంత దూరం వెళ్ళాం. వెళ్ళి తీసుకొని వెళ్తుంటే ఇంకొకటి యానిమల్ అని ఉంది పక్కనే. అది రెస్టారెంటే, అందులో దూరిపోదాం అనుకున్నాం మేము. కాదు, ఇది రెస్టారెంట్ ప్లస్ పబ్బు. అంటే ఏమవుతుంది? డీజే పెట్టి డాన్స్. అమ్మ మాకు వద్దులే బాబు అని కొంచెం దాన్ని దాటుకొని వెళ్ళాలి ఎదురుకుంటా. అప్పుడు బార్బీక్యూ ఉంది. అన్ని బార్బీక్యూ నేషన్, బార్బీక్యూ రేస్ సంథింగ్ ఏదో వెళ్ళాం. మొన్న పేపర్లో వేశారు, అదే యానిమల్లో కొట్టేసుకొని చంపేసుకున్నారంట పేపర్లో పడి. అదే రెస్ట్. ఎందుకంటే ఈ అల్లరి ఉంటే ఏమైంది? దేవుని బిడ్డలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏ స్థలానికి వెళ్తున్నావు? పబ్స్గా. దేవుని నమ్ముకున్న బిడ్డలు ఆటలకు వెళ్తున్నావు. ఎక్కడ ఉన్నావు నువ్వు? నీ జీవితం ఏది? అల్లరితో కూడిన ఆటపడి. మనం చేయవలసి ఏది? చేంజ్ లైఫ్. పాతలు గతించిపోయినా, సమస్తము నూతనమైనా, కొత్తమైనా, న్యూ లైఫ్ ఉందా నీలో? ఏమండి, ఎంతవరకు నువ్వు బ్రతకపోతే ఇవాళ రెజరక్షన్ డే, టుడే ఆన్వర్డ్స్, కమ్ ఆన్, చేంజ్ యువర్ లైఫ్, ఆస్క్ జీసస్ టు చేంజ్ మై లైఫ్. ప్రభువా, నా జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను ప్రభా. ఐ వాంట్ టు లివ్ ఎ న్యూ లైఫ్. యేసు ప్రభు తిరిగి లేచడం వలన ఒక్క పాయింట్ చెప్పడానికి ఎంతసేపు పట్టిందా? యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచడం వలన, లేపబడడం వల్ల మనకి కలిగిన మొదటి ఆశీర్వాదం, నీతిమంతులుగా దేవుడు మనల్ని పరిగణించాడు. మనల్ని ఏం చేశాడు? రైచియస్ పీపుల్గా చేశాడు, పాపం నుండి విడిపించాడు. రెండో త్వరగా చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం మనం నేర్చుకోవాల్సింది. రెండోది, యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన మనకేమైందో తెలుసా? మరణము నుండి విడుదల. అందరూ చెప్పండి, ఎక్కడి నుంచి విడుదల? సో నో మోర్ డెత్. అదేంటండి, మనకి డెత్ లేదా? లేదు. దేవుడు డెత్ని కంట్రోల్లో తీసేసుకున్నాడు. ఇంతవరకు డెత్ ఆయన కంట్రోల్లో లేదు, కానీ ఇప్పుడు నుంచి డెత్ ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఇట్ ఈస్ మై హ్యాండ్స్, డెత్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్. నా చేతుల్లో ఉంది. అది ఈ ఇల్లు నా చేతుల్లో ఉందంటే అర్థం ఏంటి? ఇల్లంతా నా చేతుల్లో ఉందా? అది ఈ ఇంటికి సంబంధించిన తాళాలు నా చేతిలో ఉన్నాయని అర్థం. ఈ ఇంటికి సంబంధించిన తాళాలు చేతిలో అంటే ఆ ఇల్లంతా నా చేతిలో ఉన్నదని అర్థం. దేవుడు అన్నాడు, మరణం నా చేతుల్లో ఉంది. ఎందుకంటే మరణపు తాళపు చెవులు, నరకానికి తాళపు చెవులు నా చేతులు. అకార్డింగ్ టు రెవల్యూషన్ చాప్టర్ 1:18, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18 వచ్చిన ప్రకారం ఆ మాట రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 1:18 మనం చూసినట్లయితే, నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును, మృతుడనైతిని. ట్రూ దట్ ఐ డైడ్, కానీ యుగ యుగముల వరకు, ఇదిగో యుగ యుగముల వరకు సజీవుడునై ఉన్నాను. చేతులను గట్టిగా because I am serving a living God. Living God. Come on, man. You are not serving a dead God. మృత దేవుడిని కాదు, ఎప్పుడో చచ్చిపోయిన దేవుడిని నేను నమ్ముకోలా.
చచ్చిపోయిన దేవుడి దగ్గర కాదు నేను ప్రార్థన చేసేది. ఐఎమ్ ప్రేయింగ్ టు అ లివింగ్ గాడ్ సో దట్ హీ కెన్ హియర్. ఈయనే దేవుడు, ఎందుకంటే లివింగ్ గాడ్, ఆయన సజీవుడు. ఎప్పటి వరకు సజీవుడు? మన సత్వదైనా చచ్చిపోడు. యుగ యుగములు వరకు, యుగ యుగములు వరకు. ఈ జనరేషన్ అంటే తరం, జనరేషన్ అంటే ఇప్పుడు యేసుప్రభుని ఒక ప్రశ్న అడిగారు, ఏమన్నారు? ఎవ్వా యుగ సమాప్తి ఎప్పుడు అన్నాడు. అంటే ఒక రోజు ఏమైంది? యుగం ఎండ్ ఆఫ్ దిస్ ఏజ్. ఏజ్ అంటారు, ఏజ్ ని యుగం అంటారు. ఏజ్, ఈ ఏజ్ యుగం, యుగం అయిపోతుంది. ఈ యుగం ఎప్పుడు సమాప్తం అయింది అని అడిగాడు. ఈ ఏజ్ ఎప్పుడు సమాప్తం అంటారు. ఇక సినిమా కూడా వచ్చింది కదా, ఏమన్నారు? యుగాంతం, యుగాంతం. నవ్వుకుంటాను, మనం చూసొచ్చుగా. 2012 వచ్చింది సినిమా, అయిపోతే ఎండ్ ఆఫ్ ది వరల్డ్. యుగాంతం. దేవుడు యుగానికి మాత్రమే కాదు, రాబోయే యుగం, యుగ యుగములు, ఇంకొక యుగం ఉంది మళ్ళా, ఇంకొక తరం. అంటే తరం వేరు. తరం అంటే జనరేషన్. జనరేషన్ అంటే ఏంటి? ఇదిగో మా నాన్న తరం, నా తరం, మా అమ్మాయి తరం. అర్థమైందా? ఎన్ని తరాలు ఉన్నప్పుడు? నాకు ఎన్ని తరాలు గుర్తున్నాయంటే 4 తరాలు. మా నాన్నగారు, తాతగారి పేరు నాకు తెలుసు, ఆయన్ని చూశాను. మా నాన్నగారిని చూశాను. ఆ తర్వాత నేను, మా అమ్మాయి. ఎన్ని తరాలేని? మా తాతని చూశాను, మా నాన్న చూశాను, నేను చూసుకున్నాను, మా అమ్మాయిని చూశాను. ఓకే, 4 తరాలు. మా తాత నాన్న నేను చూడాల, కానీ పేరు నాకు తెలుసు. ఎన్ని తరాలు నాకు తెలుసు? 5. మా తాత వాళ్ళు తాత పేరు నాకు తెలియదు. మా తాత నాన్న పేరు నాకు తెలియదు. 5 తరాలతో ముగిపోయింది. మరి నీకెన్ని తరాలు చేస్తాం? యేసు ప్రభు గురించి రాసిన తరాలు మీరు గమనిస్తారా? అబ్రహాము సంతానం గురించి చెప్తారు కదా, ఇది 14 తరాలు, 14 తరాలు, 14 తరాలు. ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రహాం దగ్గర నుంచి మొదలెట్టుకుంటూ వచ్చాడు. ఎన్ని తరాలు? ఆ జనరేషన్, అది తరాలు. ఇది యుగాలు. ఇది యుగ యుగములకు దేవుడిని నేను లివింగ్ గాడ్, సజీవుడు. మన చచ్చిపోయినా, చచ్చిపోయాను, వేసాను. ఇప్పుడు మన చచ్చిపోతామా? కానీ చచ్చిపోయి వేసిన చచ్చిపోయారా లేదా? చచ్చిపోయాడు. లాజరు సమాధిలో నుంచి లేచాడు, మనం చచ్చిపోలేదా? తల్లితాపుని అని తబితని లేపాడు. తబిత మన చచ్చిపోలేదా? ఒకవేళ ఉంటే ఇప్పుడు కనబడాలి కదా తబిత. తబిత లేదు, చిన్నది లేదు. చచ్చిపోయి బ్రతికిన వాళ్ళు మళ్ళీ చచ్చిపోయాడు. కానీ నేను మాత్రం చనిపోయి బ్రతికాను, ఇక నేను చచ్చిపోను. యుగ యుగముల వరకు సజీవులను. మరణము యొక్క, పాతాళము యొక్క తాళపు చెవులు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? నా దగ్గర ఉన్నాయి. అది మరణమును ఓడించాను నేను, మరణం మీద విజయం సాధించాను నేను. మరణాన్ని ఓడించాను. మరణాన్ని ఓడించిన వాళ్ళు ఎవరు లేరు. అందుకే మరణం ఏక పక్క నవ్వుతుంది. నన్ను నేను మరణంలో తీసుకుని మళ్ళీ బయటకు రాలేవారు. కానీ మరణాన్ని ఓడించిన వాడు ఏకైక యేసు ప్రభువు. మరణపు తాళపు చెవులు ఆ చేతిలోనే. సో టుడే ఈ రెసరెక్షన్ సండే ఇంపార్టెన్స్ మొదటిది మనం నీతిమంతులుగా చేసేది అష్యూరెన్స్ ఆఫ్ అవర్ సాల్వేషన్, మేడ్ us righteous persons. 2 విక్టరీ ఓవర్ డెత్, మరణంలో నుంచి విజయం. అందుకని ఇందాక చెప్పాను నేను, రెసరెక్షన్ ఓపెన్ టూమ్ టాక్స్ అబౌట్ ద విక్టరీ ఆఫ్ అవర్ సాల్వేషన్. విజయం చెప్తుంది, మన రక్షణ విజయం, మన పాపము నుండి విజయం, మరణము నుండి విజయం, మరణము నుండి విజయం. అందుకనే దేవుని బిడ్డలకి మరణం శాపం కాదు. దేవుని బిడ్డలకి మరణం నష్టం కాదు. దేవుని బిడ్డలకి మరణం శాపం కాదు. అంటే మరి ఏంటి? ఆశీర్వాదం, బ్లెస్సింగ్. అందుకనే ప్రకటన గ్రంథం 14:13 రాస్తుంది, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఆర్ డెడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు నందు మృతి నొందిన మృతులు ధన్యులు. మృతి నొందిన మృతులు ప్రభువు నందు. అందుకు చెప్పండి, ఎవరు
యేసు ప్రభువుని నమ్ముకొని చచ్చిపోతే యువర్ బ్లాక్ పర్సన్. యేసు ప్రభువుని నమ్ముకొని మందు తాగుతూ పాపం బ్లాక్ పర్సన్. నేను క్రైస్తవ సమాజాన్ని పెట్టిన కొంతమంది మారలేదు, కానీ వీడు రక్షణ పొందలేదు, ఈ క్రిస్టియన్ రోజు తాగిస్తాడు, ఇంట్లో దొంగలాడతాడు, మార్పు లేదు, విచారం చేస్తాడు. కానీ చచ్చిపోయిన మాత్రం ఎక్కడ పెట్టేశారు? క్రైస్తవ సమాజంలో పెట్టేశారు. ఆ క్రైస్తవ సమాజంతో పాటు మనతో పాటు ఆడుకుంటున్నారు. నీకు అర్థమైందా? ఆ మీద కూడా బోర్డు వేశాడు. ఏమని బోర్డు? మృతులు మృతులు. వీడి దగ్గర ఎందుకు అవుతాడు? ఆయన మాత్రం ఎక్కడ కూర్చోబెట్టేశారు, పడుకోబెట్టేశారు, మనతో పాటు వచ్చారు. మీరెవరో నాకే తెలుస్తుంది, మీ సంగతి మీకు తెలుసు. మందంటే మేము కూడా కలిపడుతున్నాను. మీకు అర్థమైందా? అది రాసిందే, మీరు ప్రభునందున్న మృతులు చనిపోయి. సో నౌ యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబట్టి తిరిగి లేచుట వలన క్రిస్టియన్స్ యేసు ప్రభు నమ్ముకున్న మాత్రమే ధన్యులు. డబ్బున్నోడు చచ్చిపోయిన మాత్రం ధన్యుడు అవడం. He cannot be blessed. అందుకే మీరు గమనించారు, ధనవంతుడు ఈజ్ రిచ్ మ్యాన్ బట్ హి డైడ్. అది పేరోడు ధనవంతుడు, పేరే తెలియదు. అది పేరు రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు రాయించడానికి ఒప్పుకోవాలి. అందుకని హోలీ బుక్ ఆఫ్ ద బైబుల్లో వాడి పేరు రాయాలి. కానీ ఒక బెగ్గర్ పేరు, దరిద్రుడు పేరు రాశాడు. పేరు ఇతను చచ్చిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడో రాసి ఉంది. అబ్రహాం రోమన్ మోసం అబ్రహాం మోసంకి వెళ్ళిపోయాడు, అంటే పరలోకానికి వెళ్ళిపోయాడు. కానీ ఈయన ఎక్కడికి వెళ్ళాడు? నెమ్మది లేని స్థలానికి వెళ్ళాడు. ఆకలి, దాహం, కేకలు. మీకు అర్థమైంది పాయింట్? మీకు అర్థమైంది? సో యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి శాపమా మరణము ఆశీర్వాదమా? చెప్పాలి కొంచెం. దూరం పెట్టినా కనుక మనకు ఆశీర్వాదం శాపమా? మీరు భయపడుతున్నారు. మరణానికి ఇంటికూడదు. మరణం మనకి నష్టమా గెయినా? అకార్డింగ్ టు ఫిలిపియన్స్ చాప్టర్ 1:21 లో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1:21 వచనంలో యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన మరణం మనకి దీవెన, మనకి ఆశీర్వాదం. ప్రకటన గ్రంథం 1:26 నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు లాభం. చావు లాభం. ఎవరికి లాభం? దేవుడిని నమ్ముకున్నోడికి లాభం. ఎందుకు లాభం చెప్పండి? ఎందుకంటే యూ విల్ బీ ఇన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. దేవుడితో ఉండడం ఆశీర్వాదమే కదా. అది దేవుడితో కలిసి జీవించడం మనకు ఆశీర్వాదమే, బ్లెస్సింగ్. నేను మీతో ఉన్నాను ఇక్కడ, నన్ను రేపు ట్రంప్ గారు పిలిచాడు వైట్ హౌస్ రావాలి. అది బ్లెస్సింగ్ నష్టం? ఇట్స్ బ్లెస్సింగ్ మ్యాన్. యూ గోట్ టు లివ్ దేర్. ఆయనతో పాటు మళ్ళా వైట్ హౌస్ లో ఇక్కడ ఉన్న ఏడుస్తారా? మా ఆవిడ, మా అమ్మాయి ఎందుకు ఆడవు? అక్కడే కాదు, మమ్మల్ని కూడా తొందరగా పిలిపారు. మేము వచ్చేస్తాం. అది చెప్పేది క్రిస్టియన్ పీపుల్ చచ్చిపోయిన వాళ్ళ గురించి ఆడవకండి. అందుకనే మనం కూడా ఎక్కడికి వెళ్తాం? అక్కడికి వెళ్తాం. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ మ్యాన్. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఇట్స్ ఎ ప్రాఫిట్. లాభం అది. ఇట్స్ ఎ విక్టరీ. విజయం అది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ విక్టరీ. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ 58వ వచనం. అది రాసిన ఏమని? 57 ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా నీ ముళ్ళ? మరణం ఓడిపోయింది, మరణం విజయం సాధించి చేస్తూ మరణాన్ని ఓడించి విజయం సాధించి. సో విక్టరీ. క్రిస్టియన్ పీపుల్ మరణము బ్లెస్సింగ్. క్రిస్టియన్ పీపుల్ మరణము ప్రాఫిట్, లాభం. క్రిస్టియన్ పీపుల్ మరణం మూడోది ఏంటి? విజయం. విజయం. కనుక మనకి శాపం. మరి ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్తారో చూద్దాం. పాపం వలన వచ్చి జీతం మరణం. మరి పాపం వలన మరణం వస్తుంది ఎవరికి? అది శాపం. పాపం వల్ల వచ్చిన జీతం నాకు వద్దించదు. ఎందుకంటే మా పాపాలు ఏం చేశాడు యేసు ప్రభు? క్షమించేశాడు. మనకి మరణం అనేది శాపం కాదు. ఇక
మరణం అనేది మనకి బ్లెస్సింగ్, మరణం అనేది దీవెన, మరణం అనేది ఆశీర్వాదం. మరణపు తాపు చెవుడు ఎవరి దగ్గర వచ్చేసి యేసు దగ్గర. ఇంతకుముందు ఎవరి దగ్గర ఉండే మరి? ఇంతకుముందు సాతాను దగ్గర ఉండేది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో సాతాను దగ్గర ఉన్నది ఈ మాట గురించి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి 14వ వచనంలో మనం చదివితే అక్కడ రాసింది, రక్త మాంసము గలవారే మరణము యొక్క బలము గలవానిని. మరణానికి బలం ఉంది. ఆ మరణానికి బలము కలిగినటువంటి వాడు ఎవడో కూడా ఉన్నాడంటే అనగా అపవాదిని. అంటే మరణం వాడి చేతిలో. మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికి యేసుక్రీస్తు మరణించడం ద్వారా ఆ మరణాన్ని నాశనం. అంటే మరణం నాశనం అయిపోయింది. సాతాన్ని దేవుడు నాశనం చేశాడు. ఇక మరణం మనకి ఏ హాని చేయదు. అందుకనే బీ హ్యాపీ మ్యాన్. డెత్ అనేది నీకు భయం లేదు. ఇక మరణం అనేది భయం లేదు. అది అందుకనే డోంట్ ఎవర్ ఫియర్. మీరు భయపడకండి. చాలా మందికి భయం మరణాన్ని. ఈజ్ ద వన్ హూస్ గోయింగ్ టు కిల్ యు, ఈజ్ ద వన్ హూస్ గోయింగ్ టు గివ్ యు లైఫ్. ఇక్కడ తెచ్చుకోవడానికి దగ్గర 32-39 ఏమో రాస్తుంది. నేనే దేవుడిని, ఇంకొక దేవుడు లేడు. నో గాడ్ ఈస్ దేర్. ఇంకొక దేవుడు లేడు. నేను చెప్పేది బైబిల్ చెప్పు. నేనే దేవుడిని, నేను తప్ప ఇంకొక దేవుడు లేడు, వేరే దేవుడు లేడు. నేను ఎవరిని? ఆయన ద వన్ హూస్ గోయింగ్ టు కిల్ యు. మృతి నొందించు వాడను. అంటే నువ్వు ఎంత భయభక్తులు కలిగి బ్రతకాలి. బికాస్ వీఆర్ ఇన్ గాడ్స్ హ్యాండ్. మృతి నొందించి వాడును నేనే, బ్రతికించి వాడును నేనే. నేను తప్ప ఇంకొక దేవుడు లేడు. నేను ఎవరిని? బ్రతికించేవాడిని. నేను ఎవరిని? మృతి నొందించేవాడు. ఆర్ యు ఫీలింగ్ గాడ్? దేవుడు భయపడుతున్నావా? ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావా? ఆలోచించు. దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు. డబ్బులు సంపాదిస్తున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, సొక్కెత్తున్నాడు. ధనవంతుడు అంటే దేవుడు ఏమని పిలిచాడు? ధనవంతుడు కాదు అని పిలిచాడు. ఫూల్ అని పిలిచాడు. ఎవడన్నా మన ఇంటికి వచ్చి ఫూల్ అని పిలుస్తాడు. ఫూల్ అని రారా ఫూల్ అంటే God is calling him fool. Does he have a name? Yes, he has a name, but God is not calling him his name because you are a fool. ఎందుకు? ఎందుకంటే దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, డబ్బులు దేవుడు అంత విస్తారంగా పంట పండితే ఇప్పుడు ప్లానింగ్ చేస్తున్నాడు. ఏంటో ప్లానింగ్? పెద్దవాటిని కట్టిస్తా, ఇంకా లోపల స్టోరేజ్ చేస్తా. ఇప్పుడు ఏం చేస్తా? నా ప్రాణమా చేయము, త్రాగము, సుఖించము, సంతోషించము. దావీదు ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తమై ఆయన పరిశుద్ధంగా ఉంది. ఆయన స్తుతించు, సన్నుతించంటే వీడేమంటాడు? ఇవాళ చాలా మంది చర్చకి రావాలి తీసుకోవచ్చు కూడా. ఎక్కువ రోజు బిర్యానీ అనుకుంటున్నారు. బిర్యానీ పండుగ. ఎందుకో బిర్యానీ? ఇవాళ చాలా మంది లోకాస్తులు కానీ బైబిల్ చెప్తుంది. దేవుడి వాక్యం వింటున్నాను. మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ బ్రతికించి వాళ్ళని నేనే, నేనే బ్రతికించి. అందుకని ఎర్రోజు ఒక రోజు ఏమని పిలిచాడు తెలుసా? అరే ఫూల్, ఈ రాత్రికి దేవుడు ఆ ఎర్రోని అడిగినప్పుడు ఈ రాత్రికి నిన్ను అడగలేడు. అని అడిగితే రెడీగా అందరూ టైం మనం ఎప్పుడు వెళ్ళిపోలో. నరులారా తిరిగి రండని పిలిచివాడు ఆయనే, నరులను మట్టికి మార్చేది ఆయనే. అది ఎక్కడ ప్రవచనం? God calls you back home. Are you ready? సిద్ధంగా ఉన్నావు మరి? వన్ డే మన మొత్తం ఏజ్ అంతా మనకు తెలియదు కానీ ఆయన రాశాడు ఆల్రెడీ. మన ఎండ్ డేట్ కూడా మనకేం తెలుసు? మన పుట్టినరోజు తెలుసు, మన బర్త్ డేట్. మనకేం తెలియదు? డెత్ డేట్ తెలియదు. అందుకని బ్లాంక్. కానీ దేవుడికి తెలుసా లేదా? నీకు తెలుసుకోవాలని ఉందా లేదా? లేకపోతే ప్రాబ్లం. తెలుసుకోవాలనుకుంటే ఆయన ఇచ్చి చెప్పేస్తాడు. మీరు ఆలోచించిన పాట మాత్రం తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయు ఎంతో, తెలుపుము ఎంత కూడను. చచ్చిపోయిన పాడతారు పాటలు. ఇవాళ పాడాడంటే ఎవరైనా పోయడేమో చచ్చిపోయినప్పుడు పాట కాదు. ఇది ఉద్యోగ పాట. తప్పక పాడుకోవచ్చు, తప్పేం లేదు. ఓన్లీ ఆ పాట ఎప్పుడు పాడతారు? అప్పుడు వేస్తారు.
ఒకరోజు నేను చిన్నప్పుడు మినిస్ట్రీస్కి వెళ్తుంటే ఆ రోజు కారులో కూర్చొని బండి స్టార్ట్ చేస్తున్నారు. ఎవరైనా పాట ఎక్కండి అయ్యా అంటే నేనే ఎత్తాను పాట. ఆ పాస్టర్ గారే భయపడిపోయాడు. స్టార్ట్ చేసి ఇదేం పాట ఏ తప్ప మంచి పాటలు ఏమన్నా పాడండి అయ్యి రెండో పాట వెళ్ళేదం శ్రేష్ఠ కారు దించేసారు నన్ను. దేవుని బిడ్డలమైనటువంటి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం మొదటిదే ఏం చెప్పండి? చివరికి చెప్పి ముగించాలి. బ్లెస్డ్ హోప్. దేవుడు మనకి జీవంతో కూడిన నిరీక్షణ ఇచ్చాడు. ఇవాళ ఈ గాడ్ బ్లెస్డ్ హోప్ మ్యాన్. ఇవాళ యేసుని నమ్మకం తిరిగి లేవడం వల్ల నీకు కలిగినటువంటి శుభప్రదమైన నిరీక్షణ ఏంటో తెలుసా? నీకు కలిగిన హోప్ ఏంటో తెలుసా? బైబిల్ చెప్తుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చెప్తారు. 3వ వచనంలో ప్రభువుని స్తుతించాలి. ఎందుకు స్తుతించాలా? చదవండి. నెక్స్ట్ 4వ వచనంలో రాస్తుంది, మృతుల నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన. బికాస్ ఆఫ్ జీసస్ రిజరెక్షన్ టుడే మనకి కలిగిన నెక్స్ట్ బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? అది రాసుది, జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలిగినట్లు. అంటే కలిగిన 3 బ్లెస్సింగ్. జీవంతో కూడిన నిరీక్షణ. జీవం, జీవం అంటే లివింగ్. హోప్, నిరీక్షణ అంటే హోప్, లివింగ్ హోప్. It lives as a hope, hope that my God is still living. నా దేవుడు సజీవుడు. My God is going to come back soon. త్వరగా ఆయన చేస్తాడు. ఆయన రాకడానికి నేను సిద్ధంగా ఉండాలా. హోప్తో మనం బ్రతకాలి. విశ్వాసం అంటేనే హోప్. విశ్వాసం అంటే డెఫినేషన్ తెలుసా మీకు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్ గురించి రాసి, నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజ స్వరూపం. విశ్వాసం అనేది అదే. విశ్వాసం అనేది నిరీక్షిస్తున్నావు. ఆ నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజ స్వరూపం. ఏదైతే నువ్వు హోప్ చేస్తావో అది ఉందని నమ్మడం. కనబడదు. ఇట్ ఇస్ నాట్ బీన్ సీన్ బట్ యు హోప్ దట్ ఇట్ ఇస్ దేర్. ఎవరైనా పరలోకం చూసారో చేస్తారా? బట్ ఉందలేదే. దాట్స్ ద హోప్. యేసుని చూసారా? బట్ దాట్స్ ద హోప్. యేసుని చూడాల. యేసుని సిలువలో మరణించడం చూసారా? But you have hope, that ఆయన చనిపోయాడని నమ్ముతున్నావు. నీకు హోప్ ఉంది. భవిష్యత్ గురించిన హోప్. ఆయన పరలోకం ఉంది. ఆయన తప్పక త్వరగా వస్తున్నాడు. ఆయన రాకడ ఉంది. ఇవన్నీ గ్లోరిఫైడ్ జీసస్ గురించి మీకు తెలుసా? రాప్చర్ ఉందా? ఏదే శ్రమలో మనం దేవుడు తీసుకుని వెళ్తాడు పరలోకం. అక్కడ మంచి విందు ఉంది. అక్కడ మనకి కిరీటాలు ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ కంబ్యాక్ అగైన్ ఈ భూమి మీదకి వస్తాం. ఎన్ని ఫ్యూచర్ ఇదంతా. ఆర్ యు బిలీవింగ్ దట్ యు హ్యావ్ అ ఫ్యూచర్ హోప్? అందుకని మనం అస్కెటాస్ చదువుతాం. వి టీచ్ బైబిల్ కాలేజ్. వి బీన్ టీచింగ్ బైబిల్ కాలేజ్ ఫర్ నియర్లీ 15 years. మనం దేవుని వాక్యాన్ని చెబుతున్నాం. బైబిల్ కాలేజీలో 1000 మంది పాస్టర్లు బట్టి తరిపీది ఇచ్చాం. ఆ తరిపీది ఇవ్వబడిన వాక్యంలో మన ఒక కోర్స్ ఉంది. మీరు ఒకవేళ మీ పిల్లల్ని చదివించాలనుకుంటే, మీరు చదవాలనుకుంటే ఇక్కడ 1 week క్రాష్ కోర్స్ పెట్టాం. ఈ మంత్లోనే జరుగుతుంది. 1 week crash course. We're going to teach about all around doctrines, biblical doctrines. So be ready. Doctrines ready చేస్తాం. మీ అందరు కూడా doctrines తెలియదు చాలా మంది. You got a doctrine of God, proper theology, doctrine of Christ, క్రీస్తు శాస్త్రం. You got a doctrine of పరిశుద్ధాత్మ శాస్త్రం, న్యూమాటాలజీ. ఇలా బోల్డ్ డాక్ట్రిన్స్. దేవుడి గురించి తెలుసుకోవాలి. ట్రినిటీ గురించి. ఇవాళ మానవ శాస్త్రం, మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, మానవ పాపం చేశాడు, పాపాన్ని హమర్షి అంటారు. హమర్షియాలజీ గురించి, హమర్షియాలజీ అనే సబ్జెక్ట్. అలాగే పాపం నుంచి దేవుడు ఎలా విడిపించాడు, సోటీరియాలజీ, దేవదూత శాస్త్రం, ఏంజియాలజీ, సాటనాలజీ, సాతాన శాస్త్రం, దయ్యం శాస్త్రం, డీమనాలజీ. ఇవన్నీ చర్చి గురించి, ఎక్లీషియాలజీ, చర్చి శాస్త్రం, బైబిల్ గురించి, బిబ్లియాలజీ, బోల్డ్ డాక్టర్స్. దీంతో పాటు ఇంకొక శాస్త్రం ఉంది, ఎస్కెటాలజీ. ఎస్కెటాస్ అంటే అర్థం ఫ్యూచర్, భవిష్యత్ గురించి నిరీక్షణ ఎక్కువగా. అదే ఇవాళ నిరీక్షణతో మనం ముందుకు వెళ్ళొచ్చున్నాం. Before I close, I just want to encourage you, my brothers and my sisters. Come on, do you have that hope in Jesus? Hope ఉందా? అందుకే Romans 5:5 చెప్తుంది. రోమిలకు రాసిన పత్రిక 5వ వచనంలో ఆ నిరీక్షణ కలిగిన వారమై రాజు
ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. హోప్ కలిగిన వాళ్ళు మనల్ని ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు. లెట్ దెమ్ రెడికుల్ us. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు ఒకరికొకరు ఎగతాళి చేసేవాళ్ళు. ఎగతాళి చేసుకునే వాళ్ళు లోకం. మీరు అలా ఎగతాళి చేసుకున్నాను. అందుకని ఐఎమ్ నాట్ హ్యాపీ when one person got baptized, pastor ఎగతాళి చేశారు. డోంట్ ఎవర్ రెడికుల్ యువర్ ఫెలో బ్రదర్. నీ సహోదరుడిని ఎలకోలం చేయక. సొంత బ్రదర్ని ఎగతాళి చేశారు ఆ అన్నయ్య. యోసేపు వస్తుంటే కలలుగానేవాడు వస్తున్నాడు రే, కలలుగానేవాడు వస్తున్నాడు రా, ఇవాళ ఇది కలలన్నీ చెప్పమను. ఈ కళ ఎలా నెరవేరుతుందో తొందర రాని. ఏమంటారు పేరు ఉంటుంది కదా, ఈ పేరు నేను ఏమో పేరు అది పేరు కలగన్నాడా అంటే నా అర్థం ఏంటి? ఇవాళ నువ్వు ఎగతాలు చేస్తున్నావా? ఈ ఎగతాలు చేస్తున్నావు వాళ్ళ బతుకాలే ఉన్నాయి. ఆ పశువులు మేపుకోవడం బతుకు. యోసేపు దేవుడు ఏం చేశాడు? సింహాసనం కూర్చోబెట్టాడు. నీ బతుకు అలాగే ఉండాలనుకుంటే ఎగతాలు చేస్తూనే ఉంది. పోయి తీసుకెళ్ళడం అనుకున్నాడు. ఆ రోజు ఖాళీ గొయ్యిలో వేసాడు. ఎవరు తోసాడు? మిమ్మల్ని ఎప్పుడైనా తోస్తారు? ఎవరైనా గొయ్యిలు ఎప్పుడైనా తోసారా? కంగారు పడకుండా ఒక రోజు తోసాడు. ఆ రోజు నువ్వు చచ్చిపోయి నేను మాత్రం నేల మీద ఉంచాడు. గొయ్యిలో తోసాడు. ఓ పిట్లో పెట్టి మాత్రం తోసాడు. ఒకరోజు మనం అందరం గొయ్యిలోకి వెళ్ళిపోవాలి. కానీ బతుకుంటుండగా ఎప్పుడు గొయ్యిలోకి వెళ్ళాలి. బట్ వన్ పర్సన్ హిస్ నేమ్ ఇస్ జోసెఫ్. అతను నాకు బ్రతికుంటుండగా గోతులో తోసాడు. నెక్స్ట్ పని ఏంటి? గోతులోకి వెళ్ళిన తర్వాత చూడలేదు ఎప్పుడు సమాధానం వెళ్ళారా? సమాధిలో గోతులు తోసారు. నెక్స్ట్ పని ఏంటి? అంత మట్టి తీసుకున్నట్టు పాఠశాలకు ఏం చేశారు? మొన్న తిరిగి మళ్ళీ ఏమైంది? ఇప్పుడు బతికుంటుండగా ఇప్పుడు ఏం తోసేస్తారు? సజీవంగా సమాధి చేసేయాలనుకున్నారు. కళ్ళకంలో క్లోజ్ చేసేస్తారు. God has another plan. వాళ్ళు ఎప్పుడు నీ దేవుడి ప్లాన్ నుంచి నీవు పక్కదోరు పట్టించండి. ఎప్పటి వల్ల కాదు, గుర్తుపెట్టు. No one can take you off from God's plan. God has a greater plan for you. Come on, surrender your life to Jesus. ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించుకో. I'm going to live for you, Lord. Blessed hope I got. Blessed, ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను? లివింగ్ హోప్. బ్లెస్డ్ హోప్ అనేది ఇంకొకటి ఉంది. ఆ బ్లెస్డ్ హోప్ మనకు ఉన్నది. అది తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో బ్లెస్డ్ హోప్ అది. బ్లెస్డ్ హోప్ అది ఏంటంటే శుభప్రదమైన నిరీక్షణ. ఎందుకనగా ఈ నిరీక్షణ ఇది కాదు. ఓపెన్ ద బైబిల్ చూద్దాం. టైటస్ తీతుకు రాసిన పత్రిక 2:12. మనము భక్తిహీనత, ఏలోక సంబంధమైన దురాశను విసర్జించి ఎందుకు? శుభప్రదమైన నిరీక్షణ. మనకి నిరీక్షణ ఇక బ్లెస్డ్ హోప్ మ్యాన్. శుభప్రదమైన, ఇందాకేమో జీవముతో కూడిన నిరీక్షణ, లివింగ్ హోప్. ఇది శుభప్రదమైన అంటే బ్లెస్డ్ హోప్. ఇఫ్ యు రీడ్ ఇంగ్లీష్ బైబిల్ యు కెన్ సీ శుభప్రదమైన అంటే బ్లెస్డ్. నిరీక్షణ అంటే హోప్. దిస్ ఇస్ కాల్డ్ బ్లెస్డ్ హోప్. ఈ బ్లెస్డ్ హోప్ మనకు ఉంది కాబట్టి మనం ఏం చేయాలా? భక్తిహీనులుగా బ్రతకండి. అమ్మా దండం పెట్టి చెప్తున్నాడు, ఈ రోజు నుంచి నా భక్తి కలిగిన వాళ్ళుగా బ్రతకండి. ఏది భక్తి ఉందా మీకు? భక్తి ఎంతమంది కూర్చున్నారు భక్తి కలిగిన వారుగా జీవిస్తున్నారు? కమ్ ఆన్ మ్యాన్, ఎగ్జామిన్ యువర్సెల్ఫ్. యామ్ ఐ గాడ్లీ? మా అమ్మ గాడ్లీ అమ్మ అని చెప్పగలరా? నా అమ్మ గురించి అలా చెప్పగలరు. మై మదర్ ఇస్ నాట్ హియర్ బట్ ఐ లవ్ మై మదర్ సో మచ్. I miss my mother. And I can surely tell my mother is godly. I can surely say my father is godly. ఎంత గాడ్లీ కాకపోతే విశాఖపట్నం మా ఇల్లు ఈ బాధ 8 కోట్లు చేస్తుంది. ప్రాయంగా ఇచ్చే తండ్రి ఎవరైనా ఉంటాడండి? సేవకుడు. బ్లెస్డ్ ఫాదర్. ఇవాళ దేవుని బిడ్డలో అంటున్నాం, శుభప్రదమైన నిరీక్షణ కలిగి గాడ్లీ పీపుల్గా ఉన్నామా, అన్గాడ్లీ పీపుల్? మనల్ని భక్తి కలిగిన వాళ్ళు అని అంటారా, భక్తిహీనుడు అంటారా? మిమ్మల్ని మీరు ఏమంటారు చెప్పండి? అన్నారా? కెన్ ఎనీవన్ టెల్ యూ దిస్ ఆర్ గాడ్లీ పీపుల్ అని? మన ప్రవర్తన బట్టి గాడ్లీ అనగలరా? ఇహలోక సంబంధమైన దురాశను విడిచిపెట్టారా? ఈ లోక సంబంధమైన దురాశ, ఈ దురాశను విశ్వసించారా? ఇహలోక సంబంధం, ఇహలోక అంటే ఈ లోకం, ఈ లోక సంబంధమైన దురాశ విడిచిపెట్టారా?
ఇంకా దురాశ ఉందా? దు అంటే అర్థం చెడ్డ, ఆశ అంటే అర్థం కోరిక. ఇంకా ఎంతమందికి ఇక్కడ కూర్చొని వాళ్ళకి చెడ్డ కోరికలు ఉన్నాయి? ఎంతమంది మంచి కోరికలు ఉన్నాయి? శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారుగా ನೀವು జీవిస్తున్నాడు. భక్తి కలిగిన వాళ్ళుగా ఉన్నారా? భక్తి హీనులుగా ఉన్నారా? Come on, I'm asking you. ఎంతమంది భక్తి ఉందని చెప్పగలరు? ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, పొద్దున్న లేచి చదువుకోవడం, వాక్యం చదువుకోవడం ఉండదు, దేవుడి సన్నిధికి వెళ్ళాం, ఆదివారం వెళ్ళాం, ప్రార్థన కూడికి వెళ్ళాం, మీటింగ్స్కి వెళ్ళాం, దేవుని సేవలు తోడ్పడడం, దేవుని సువార్త పరిచర్యలు ఏకీపించాం, ఒకరికి గాస్పెల్ ట్రాక్ ఇవ్వడం, ఒకరికి దేవుని మందిరానికి ఆహ్వానించాం. గాడ్లీ పీపుల్ ఆర్ యూ. పేదోడికి సాయం చేయలేవు, ఉపకారం చేయలేవు, దిక్కులేని పిల్లలను చూడలేవు. భక్తి అంటే ఏంటో తెలుసా? పవిత్రమైన భక్తి ఏంటో తెలుసా? దిక్కులేని పిల్లల్ని చూడాలి. దేవుడి కృపను పట్టింది కదా. 16 సంవత్సరాల నుంచి ఆర్ఫనేజ్ నడిపించి అనాది పిల్లలను, తండ్రి లేని పిల్లలు, తల్లి లేని పిల్లలు, తండ్రి తల్లి ఉండి ఇబ్బందులు పడుతున్న పిల్లలు, వాళ్ళ తండ్రి ప్రేమను నోచుకోలేని పిల్లలు. చిన్న పిల్ల చెప్తున్నాను, అయ్యగారు డాడీ అని పిలుసు. అయ్యగారు మా డాడీ ఆ రోజు అమ్మ మాటను అమ్మకి ఎదురించొద్దు. ఎందుకు చెప్తున్నావు డాడీ? చిన్న పిల్లలు నేను, నాకు గుర్తుంది డాడీ. డాడీ లోపలికి వెళ్ళాడు గదిలోకి. అంటే 10 నిమిషాల్లో అందరూ గుమ్ము కూడిపోయారు. ఏంటో నాకు అర్థం, నేను పడుకొని లేచినట్టు మా నాన్న ఫ్యాన్ క్యాల్ అవుతుంది. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు, నా దగ్గర చేయలేదు. నాకు చేయని ఎందుకు వచ్చేసింది భయంతో. రకరకాల స్టోరీస్. వాళ్ళ చిన్న పిల్లలు నేను వస్తుంటే వాకింగ్ చెప్తుంటే, ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు నేను మాది మీటింగ్ అక్కడ వాకింగ్ చెప్తుంటే అక్కడ పిల్లలు అలా అందరూ మేము బాప్తీసం తీసుకున్నాం, మేము బాప్తీసం తీసుకున్నాం. సెలెక్టివ్ పిల్లలు ఇద్దరు తెచ్చిన, బికాస్ ఐ హ్యావ్ టు హ్యావ్ పర్మిషన్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. పేరెంట్స్ పర్మిషన్ తీసుకుని 2 పిల్లలు మనం తీసుకొచ్చి బాప్తీసం. ఎంతమంది భక్తి అదండి. యాకోబు పత్రికలో రాసున్న 1:27 యాకోబు పత్రికలో రాసున్న మాట అది. దిక్కులేని పిల్లలు నాకు రాసిన తండ్రి అయిన దేవుని పవిత్రమైన నిష్కలంకమైన భక్తి. అది భక్తి, అది దాట్స్ గాడ్లీనెస్. అది గుడ్ రిలీజన్, ట్రూ రిలీజన్. భక్తి అంటే అది. దిక్కులేని పిల్లలు వెతవరాంటూ వారి ఇబ్బందుల్లో పరామర్శించడం. మనకి ఆర్ఫనేజ్ ఉంది కదా, ఎప్పుడైనా ఒక అట్టుపండు తీసుకొని వెళ్ళేవాడు. ఒక అట్టుపండు పిల్లవాడికి, ఒక పిల్లవాడికి. క్రిస్మస్కి నేను కానీ మా ఆవిడ కానీ మా అమ్మాయిని ఒక్క బట్టలు కొన్నాం, పిల్లలకి కొన్నాం, సంఘానికి కొన్నాం, అదవరాలకి కొన్నాం, పాస్టర్లకి కొన్నాం, మొత్తం అందరికీ దగ్గర 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. చీరలకి కానీ, దీనికే కానీ, దానికే కానీ. నేను కొనుక్కున్న డబ్బులు యాక్ట్ కాదు, బట్ ఫస్ట్ ప్రయారిటీ ఆది. ఒక్క పిల్లోడికి జత తెచ్చారా? అండ్ థ్యాంక్ యూ ఫర్ సమ్ ఆఫ్ ది పీపుల్ హూ హావ్ డన్ దట్. ఇట్స్ నాట్ ఐమ్ ఫోర్సింగ్ యూ అండ్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ యూ. అది నీ విజ్ఞత వదిలిపెట్టి ఒక కట్టుపండు, నాట్ ఆస్కింగ్ ద క్లోత్స్, ఒక కట్టుపండు వెళ్ళి పరామర్శించి బాబు అని ప్రేమతో చూసారా? మన క్యాంప్ జరిగింది కదా, ఆ క్యాంప్లో తోడుకోగలిగారా? మీకు వచ్చిన వాక్యం చెప్పగలిగారా? మీకు వచ్చిన పాఠం నేర్పించగలిగారా? మీకు వచ్చిన యాక్షన్ సాంగ్ నేర్పించగలిగారా? సంథింగ్ మీ నాలెడ్జ్ని షేర్ చేయగలిగారా? అని రక్షణలో నడిపించడానికి ప్రయాసపడగలిగారా? దే విల్ నాట్ ఫర్గెట్ యూ ఆఫ్టర్ దే గో బ్యాక్. ఎప్పుడు మర్చిపోరు. పలానా అన్నయ్య, పలానా తమ్ముడు, పలానా చెల్లి, పలానా సోదరు, పలానా సమ్మ నాకు చేసిన ఉపకారాన్ని, ఆ రోజు నాకు దేవుడి గురించి చెప్పిన మాట, ఆ రోజు నాకు ఇచ్చిన ఐ విల్ నెవర్ ఫర్గెట్. ఇవాళ అమ్మ నాన్న ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళొచ్చి నేను అంతా వెళ్ళాను. వాళ్ళు తెలుసు వాళ్ళకి ఏం మిస్ అవుతుంది. వాళ్ళ అమ్మ నాన్న స్కూటర్ మీద దేపడ్డాము, బండి మీద దేపడ్డాము, కాలు దేపడ్డాము. అందుకని వాళ్ళ కోసం దగ్గర 30 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ కూడా మంచి ఏసీ కారు, బ్యూటిఫుల్ వ్యాన్, కారు లేదు. జీవితంలో ఎప్పుడు కారు ఎక్కకపోవచ్చు. యూ ఎంజాయ్ మ్యాన్. అక్కడ స్కూల్కి వచ్చేవాడు ఎవరు కారులో రాకపోవచ్చు. కానీ do something for them, man. That's called a real, true religion.
అలాంటికి వచ్చేది ముగించాలి. తిరిగి రాసిన పత్రిక 2:12 వచ్చినది. అక్కడ మనం ఏదో ఒక మాలిన్యాన్ని విడిచిపెట్టి, దురాశను విడిచిపెట్టి, భక్తిహీనతను విడిచిపెట్టి, ఎందుకంటే శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, ఆ నిరీక్షణ మనకి ఎలా ఉండాలో, హోప్ అంటే ఏంటో తెలుసా? ఎదురు చూడటం. నిరీక్షణ ఏంటంటే, హోప్ ఏంటంటే మన మహాదేవుడు. అందరి గట్టిగా చెప్పండి, ఏ దేవుడు? కొద్ది గట్టిగా. Our God is a great God. People don't understand who your God is. ఎవరికి అర్థం కాకపోవచ్చు, కానీ నీకు అర్థం అవ్వాలి దేవుడు ఎవరు. People don't understand your God. ఏదో అనుకుంటున్నారు, ఓకే అనుకోని నువ్వేమనుకుంటున్నావు? ఆయన ఎవరు? మహాదేవుడు. ఆయన దేవుడు మాత్రమే కదా, మహాదేవుడు. ఇంగ్లీష్ లో గ్రేట్ గాడ్, బలవంతుడైన దేవుడు. ఆయన గురించి మాట్లాడాలంటే మన రక్షకుడు. ఆయన ఈజ్ అవర్ సేవియర్, ఈజ్ అవర్ గ్రేట్ గాడ్. ఆ రక్షకుడు యేసుక్రీస్తు. ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, అది నిరీక్షణ. Are you waiting for his rapture to come back? Are you waiting for Jesus to come back soon? ఎలా మాట చెప్పండి. యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం శిలువలో మరణించడం నేను చూడాలి. యేసుక్రీస్తు ప్రభు వారు 3వ రోజు సమాధి గెలిచి బయటికి రావడం, ఆ రోజు నేను లేను. 2000 సంవత్సరాల క్రితం నేను పొట్లాలి, నేను చూడలేదు. బట్ టుడేస్ మై హోప్ ఈస్, నా నిరీక్షణ ఏంటో తెలుసా? నా దేవుడు సజీవుడు, ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని ఉన్నాడు. ఈస్ గోయింగ్ కమ్ బ్యాక్ సూన్. ఆ రోజు మాత్రం నేను ఆయన్ని కళ్ళతో చూడాలనుకుంటున్నాను. నిరీక్షణ నాకుంది, ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ రెడీ టు సీ మై గాడ్. వెళ్ళిపోతున్నాను జీవితంలో. నిరీక్షణ ఉండాలి. నువ్వెందుకు చూస్తున్నావు ప్రభు కొరకు? Are you waiting for Jesus to come back soon? భయంకరమైన యుద్ధాలు చూస్తున్నాం మనం. ఇంకా రాలేదని నీకు ఆలోచన? మేబీ ఇట్స్ గోయింగ్ టు బి థర్డ్ వరల్డ్ వార్. మొన్న చిన్న క్లిప్పింగ్ వేసి 3 రోజులు మీటింగ్. పీపుల్ క్రైడ్ లైక్ ఎనీథింగ్. వాళ్ళు ఏడిసి, తల్లిదండ్రులు ఉన్న సంఘ బిడ్డలు వాళ్ళు వెళ్ళి ఏడిసి చెప్పారు నా అమ్మగారికి, నేను ఏడ్చామండి. అది గడ్డి తింటున్నారు పిల్లలు, నీళ్లు లేక, భోజనం లేక. ఇరాన్లో పిల్లలు ఎన్ని 100 మంది చచ్చిపోయారు తెలుసా మీకు? ఎన్ని 100 మంది పిల్లలు అనాథులైపోయారు తెలుసా? ఫాదర్ మదర్. తినడానికి తిండి లేదు. అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే దాని ప్రభావం ఇక్కడ మనం చూస్తున్నామే. మన గ్యాస్ ఇంటి దగ్గరికి వచ్చింది, గ్యాస్ లేదు మనకి. మన మీటింగ్కి భోజనం పెట్టడానికి గ్యాస్ 2500 రూపాయలు అంట. ఒక గ్యాస్ సిలిండర్ బ్లాక్ లో కొనడానికి, మీటింగ్ కూడా భోజనం పెట్టడానికి. సామాన్యుడు కొనుక్కోగలరా? ఇలా ఎన్ని 10 నిమిషాలు అయిపోతుంది, ఒక కోటి అయిపోతుంది మీటింగ్. అలా ఎక్కువ గ్యాస్ ఎక్కడ? తినుబండారాలు ఎక్కువైపోయి అక్కడెక్కడో జరుగుతున్న ప్రభావం ఇక్కడ మన ఇంటికి ఎదుగు వచ్చింది. నేను ముందే చెప్పండి, త్వరగా ప్రభు రాకడ వచ్చేసి. అమెరికా గ్యాప్ ఇచ్చింది కానీ 6 తారీఖు వరకు ఇంటర్వల్ అంటున్నాడు ట్రంప్. ఇరాన్ అంటుంది, నువ్వు నాకు ఇచ్చేది ఏంటి ఇంటర్వల్, మేము మాత్రం ఆపమన్నది. ఇంటర్వల్ ఇచ్చి నెక్స్ట్ రోజు పొడిచారంట. భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఇది వరల్డ్ వార్ 3కి దారి తీస్తే ప్రభు చెప్పిన మాటలు నెరవేరడం లేదా? మీరు యుద్ధాల గురించి వింటారు, యుద్ధ సమాచారాల గురించి వింటారు. జనముల మీదకి, రాజ్యం మీదకి లేచి అక్కడ కరువులు వస్తాయి. ఇవన్నీ జరగట్లేదా? Are you not ready for God's rapture to come? మనం ఎలా బ్రతకాల? స్వస్థ బుద్ధితోను, నీతితోను, మనం భక్తితోను బ్రతకాలి కదా. ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవాను. అంటే ఏంటి ఎదురు చూడడం? ఎదురు చూడడం అంటే స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అండ్ దాట్స్ కాల్డ్ సెల్ఫ్ కంట్రోల్. అందరినీ కంట్రోల్ చేస్తాం కానీ నీకు కంట్రోల్ లేదు. కంట్రోల్ చేసుకుంటున్నావా? నీ కోరిక కంట్రోల్ చేసుకుంటున్నావా? నీ మనసుని కంట్రోల్ చేసుకుంటున్నావా? నీ మైండ్ ని కంట్రోల్ చేసుకుంటున్నావా? నీ చూపుని కంట్రోల్ చేసుకుంటున్నావా? యూ హ్యావ్ లస్ట్ఫుల్ థాట్స్, లస్ట్ఫుల్ ఐస్. కామ వికారమైన కోరికలతో రగిలిపోతున్నావా? పాపంలో జీవిస్తున్నావా?
ఇంకా ద్వేషం, కక్షలు, క్రోధం, అసూయంతో బ్రతుకుతున్నావా? ఏది స్వస్థ బుద్ధి? ఏది మనకి నీతి? అది రైచియస్. దేవుడు మనల్ని నీతిమంతుడు చేశాడు. నీతిగా కదా బ్రతకాలి, అనీతిమంతుడిగా కదా బ్రతకవలసింది. బైబిల్ చెప్తుంది భక్తిగా కదా బ్రతకాలి. ఏది భక్తి? అలా బ్రతకకు ప్రభు రాకడి కొరకు ఎదురు చూస్తే ఒకరోజు సడన్ గా యేసు వస్తాడు. అలా కన్ను రెప్పపాట్లు ఒకసారి కన్ను ఇలా రెప్ప తీసి ఇలా అనండి, రెప్పేసి రెప్ప తీయండి, రెప్పేసి రెప్ప తీయండి, చూసుకొని నిద్రపోకండి. It's not even a second. It's a split of second. Split of second లో మనం అలాగే ఎగిరిపోతాం అంట. చచ్చిపోయిన కూడా వేసిపోతారంట. ఆ టైంలో నేను బాత్రూంలో ఉంటే నీ మైండ్ శరీరాలు వస్తే మైండ్ శరీరాలు wherever you are, a rapture. Are you ready for that? 3 విషయాలు మనం విన్నాం. యేసుక్రీస్తు పునరుద్ధానం వలన నీతిమంతులుగా చేసి assurance of our salvation. భయం లేకుండా దేవుడు చేశాడు. విక్టరీ ఫ్రమ్ డెత్. రిజరక్షన్ కూడా ఉంది. మనం పునరుద్ధానం కూడా తిరిగి లేస్తాం. యేసు తిరిగి లేచిన వల్ల జీవంతో ప్రార్థన చేసుకోవాలి. ప్రభు మా జీవితాన్ని చక్కపరచుకోవడానికి ఈరోజు పునరుద్ధానం ఆదివారం శ్రేష్టమైన మాటలు మేము అనుభవించారు. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు కొంచెం ఆలస్యమైనా దేవుని మాటల ద్వారా మేము అంతా ఆదరించుకున్నాం. మొదటి సెషన్, 2వ సెషన్లో నాతో మాట. థ్యాంక్ యూ లార్డ్. వి లవ్ యు లార్డ్. మా కొరకు చిందించబడిన ఈ రక్తంలో, మా కొరకు నలగబట్టబడిన ఈ శరీరానికి సాదృశ్యమైన రొట్టె ఈ రసంలో నేను పాలు పంపులు పొందడానికి, ఈ ద్రాక్షరసంలో